నమస్కారం. నేను మీ బిఎస్ డాక్టర్ ప్రదీప్ జోషి. జ్యోతిష్య రంగంలో ఆయన ప్రతిభ, ఆయన ఇంతవరకు వేసిన అంచనాలు, ఆయన చెప్పిన జ్యోతిష్యం ఎంత ఫలప్రదంగా ఉంటుందో, ఎంత అక్యురేట్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ప్రదీప్ జోషి అద్భుతమైన ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ మీకోసం ఇస్తున్నాను. దీంట్లో ప్రధానంగా మీరు ఆశ్చర్యపోయే విషయాలు, అణుయుద్ధ భయం ఉంది కదా మనకి, అది ఎప్పుడు జరుగుతుందో ఆయన అక్యురేట్గా అంచనా వేసి చెప్పారు. అలాగే ఈ కలియుగ ప్రభావంతో స్త్రీలు రాజ్యాలు వెళ్తారు, పురుషులు బానిసలుగా మారతారని. అట్లా ఈ సూర్యగ్రహణం రోజు ఏం చేయాలి, మనం చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పాటించకపోతే ఏమవుతుంది, ఇలాంటి అనేక విషయాల గురించి డాక్టర్ ప్రదీప్ జోషి గారు చెప్పారు. చాలా సంచలనాత్మకమైన విషయాలు. ఆయన ప్రతి మాట ఒక అమృత వాక్యం, దాన్ని పాటించి తీరాలి. అంతటి అద్భుతమైన జ్యోతిష్యుడు చెప్పిన ఆ సమగ్రమైన ఇంటర్వ్యూ గతంలో ఇచ్చాం కదా, దాన్ని తగ్గించి ప్రిసైజ్గా ముఖ్యమైన అంశాలతో కూర్చిన ఎపిసోడ్ ఇప్పుడు మీకోసం. వాటన్నిటినీ తగ్గించిన పాడ్కాస్ట్ ఇప్పుడు మీకు ఇస్తున్నాను. దీంట్లో ముఖ్యమైన అంశాలు మాత్రమే చర్చించాను కాబట్టి తప్పకుండా చూడండి. గురుగారు నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజుల తర్వాత. అంతా అమ్మదయ్య. గ్రేట్ గ్రేట్. నిజంగానే అంటే మీరు బహుశాస్త్ర కోవిదులు, యోగ శాస్త్రం కావచ్చు, అటు ఆయుర్వేదము, వాస్తు, యోగా, అనేక శాస్త్రాల్లో మీరు అద్భుత ప్రావీణ్యం ఉంది. ఫుల్ బిజీగా ఉంటున్నారు కూడా. అయితే గురుగారు, ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అంటారు, ప్రస్తుతం నడుస్తుంది, మనం చూస్తున్నాం. మీరేమో శక్తి ఆరాధన, ఈ కలియుగంలో శక్తి ఆరాధనే ముఖ్యం అంటున్నారు. ఏది అంటే ఎట్లా తీసుకోవాలి దీన్ని? ఇప్పుడు కలికాలానికి అధిష్టాన దేవత ఎవరు అనేది ఉండదు. అందుకోసం అంటే కలి అంటే అర్థం ఏంటంటే దుష్టుడు. ఓకే. కలికాలం అంటే దుష్టత్వం. అచ్చా. కలికాలం అంటే నమ్మక ద్రోహం. కలికాలం అంటే మాట తప్పడం. కలికాలం అంటే ఆకలి చావులు. కలికాలం అంటే స్త్రీలకి విచ్చలవిడితనం రావడం. ఓకే. సో కలి అంటే మొత్తం అప్రాకృతికం. ఇప్పుడు మీరు చూడండి, కలికాలంలో ప్రాకృతికంగా దొరికే వాటికి విలువ ఉండదు. అప్రాకృతికంగా ఏదైతే దొరుకుతాయో అంటే అన్యాచురల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గీత కార్మికులు ఉంటారు, వాళ్ళు తాటి కళ్ళు తీస్తారు, అది ప్రాకృతికం, దానికి విలువ ఎంత ఉంది. స్పిరిట్ తయారు చేస్తాడు, దాని విలువ ఎంత ఉంది. ప్రకృతికి విలువ ఎక్కువ ఉందా, అప్రాకృతిక విలువ ఎక్కువ ఉందా? అది కలికాలం అంటేనే అది. ప్రకృతి ఉండదు, అప్రాకృతే ఉంటుంది. సో ఏది దైవానికి విరుద్ధంగా చేస్తావో, ఏది ప్రకృతికి విరుద్ధంగా చేస్తావో దానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కలి ప్రభావమే అది. అందుకే ఈ కలికాలములో రెండు పని చేస్తాయని చెప్పారు. అతి శీఘ్రం ప్రసన్నవుతావు కలౌ చండి వినాయకు. కలికాలంలో అతి శీఘ్రంగా ప్రసన్నం చెందేటువంటి వారు ఇద్దరే, చండి వినాయకులు ఇద్దరు. అంటే అమ్మవారు, వినాయకుడు, వీళ్ళిద్దరూ తొందరగా మనకి ప్రసన్నులు అవుతారు, మనని అనుగ్రహిస్తారు. ఇది శాస్త్రవచనం. కానీ కలికాలంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. అంటే దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి. రక్షించాలంటే ఎవరన్నొకళ్ళు స్థిరంగా ఇక్కడనే ఉండాలి. అది ఎవరు ఉండాలి అని అంటే శ్రీ మహావిష్ణువే. ఎందుకోసమంటే సృష్టి స్థితి లయము లోపల, సృష్టి అంటే ఏంటి, పుట్టించడం. పుట్టించేవాడికి పెద్ద పని లేదు, పుట్టించి పాడేస్తాడు, అని తలరాతి రాసి పాడేస్తాడు బ్రహ్మదేవుడు. లయం ఏముంటది, పోయేటప్పుడు చంపేసి తీసుకెళ్ళిపోతాడు. ఆయన ఎంతసేపు శివుడు ఇట్లా ఒక చిటికేస్తే చాలు, మొత్తం భూమి అంతా అతలాకుతలం అయిపోయి ఒక క్షణంలో అందరూ చనిపోతారు. కానీ మెయింటెనెన్స్ చేయడం కష్టం కదా. మెయింటెనెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మెయింటెనెన్స్ బాధ్యత ఎవరిది అంటే శ్రీ మహావిష్ణువు. కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, అందరికి ఇచ్చిన వరాలకు అనుకూలంగానే కలికాలంలో కలౌ వెంకటనాయక. కలికాలంలో ఏమయ్యాడు, ఆయన విగ్రహమూర్తి రూపంలో వచ్చి కూర్చున్నాడు. నేను అందరి మాట వింటా, కాకపోతే ఏంటంటే ఒక రూల్ ఉంది, కలికి ఒక వరం ఉంది. ఏంటంటే కలికాలంలో విష్ణు అవతారం లేదు, అది అవతారం లేదు, విష్ణువుకి అవతారం లేదు కలికాలంలో. సో అందుకే కలి విచ్చలవిడిగా వెళ్ళిపోతాడు. కాబట్టి కలికాలంలో విష్ణువుకి అవతారం లేదు కాబట్టి విష్ణు అన్నాడు, నేను అవతారం ఎక్కడైతే నేను వచ్చి నిల్చుంటా అక్కడ. మరి కలికి ఎవరు? కలికి అవతారము కలియుగం అంతంలో అవుతుంది. ఇంకా కలియుగం అయిపోతుంది అంటే ఇక కలికి అవతారం వచ్చింది అంటే కలియుగం అయిపోయింది అని అర్థం. సో అప్పుడు కలికి అవతారం వస్తుంది. ఓ కలికి అవతారం అంటే వచ్చేసరికి మనం ఎంత ఉంటాం తెలుసా, మనం అందరం కూడా వెంప చెట్టుకి నెచ్చనేసుకొని ఎక్కుతాము అని అంటారు. మనం అంత పొట్టోళం అవుతాం. ఇప్పుడు మన 18th వెళ్ళారనుకోండి, 1718 వెళ్తే అందరూ 6 feet ఉన్నోళ్ళు. 19th century అయింది, 6 feet పోయింది,
5 to 6 ఫీట్ మధ్యలో అయిపోయింది. అవును. ఇప్పుడు అది పోయింది. ఇప్పుడు 4 to 5 ఫీట్ మధ్యలో అవుతున్నారు జనాలు. అవునండి. ఇప్పుడు ఎవరు పెద్దగా హైట్ లేరు. హైట్ ఉన్న అబ్బాయిలకి పిల్లలు దొరుకుతలేరు, అమ్మాయిలకి అబ్బాయిలు దొరుకుతలేరు. కరెక్ట్ కరెక్ట్. అవును ఇప్పుడు చూస్తుండే ఇప్పుడు అందరూ 5 to 6. అవును. ఇప్పుడు ఈ తరం ఈ 2020-21 అంతా ఇదే నడుస్తుంది. అంటే ఇప్పుడు 2000 ఇయర్ నడుస్తుంది కదా, 2100 ఇయర్ వరకు ఇదే హైట్ నడుస్తుంది. ఓ 2 సెంచరీస్. ఆ 2 సెంచరీస్లో మళ్ళీ హైట్ తగ్గుతూ ఉంటారు. అంటే ఎవల్యూషన్ ప్రాసెస్. సో ఎలాగైతే హైట్ పెరుగుతున్న పెద్ద పెద్ద వాళ్ళు, ఎందుకోసం అంటే మహాభారత కాలంలో 18 ఫీట్లు ఉండేవాళ్ళు అందరూ. సో అప్పటి నుంచి ఎవల్యూషన్ ప్రాసెస్లో తగ్గుతూ వచ్చారు. కలి పుట్టే సమయానికి, అంటే కలికి భగవానుడు వచ్చే సమయానికి మనం అందరం కూడా పొట్టోలు ఉంటాం, ఇంత ఉంటాం. ఓన్లీ 1 ఫీట్ కింద అట్లా ఉంటారు మనుషులందరూ కూడా. రోగాలు పీడలు వచ్చి మనుషులు ఒకళ్ళొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయి భయంకరంగా బతుకుతూ భూమి ఇంకొక 200 సంవత్సరాల తర్వాత మనుషులు భూమి లోపల బతుకుతారు, భూమి బయట బతుకరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది భవిష్య పురాణంలో ఉంది. ఇంకా ఈ 100 సంవత్సరాలు దాటితే 2045-47కి అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అష్టగ్రహ కూటమి అది సమ్ ఆఫ్ సెంచరీస్కి ఒకసారి వస్తుంది. అది ఎంత వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు. షష్టగ్రహ కూటమికి చచ్చిపోయాము. షష్టగ్రహ కూటమిలో ఒక గ్రహం బయటకు వచ్చింది కాబట్టి అది షష్టగ్రహ కూటమి. ఇప్పుడు అష్టగ్రహ కూటమి వస్తుంది. గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలో ఉంటాయి. గ్రహాలన్నీ వృషభ రాశిలో ఉంటాయి. ఒక్క కేతు గ్రహం మాత్రము వృశ్చిక రాశిలో ఉంటాడు, అంతే. అది అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అది 2048 ఆ సమయానికి ఏర్పడుతుంది. అప్పుడు చూడాలి, దారుణమైన పరిస్థితి ఉంటుంది. అంటే నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, కరోనా వచ్చినప్పుడు అందరూ చూశారు కదా, ఇక హ్యాపీగా బతకండి, అందరూ ప్రెజెన్స్లో బతకండి, సంతోషంగా బతకండి, అది నేర్చుకోండి. జెన్ థియరీ అని ఒకటి అంటారు. భవిష్యత్తు గురించి, రేపటి గురించే ఆలోచించి, గతం గురించి ఆలోచించకు, భవిష్యత్తు గురించి ఆలోచించకు. ఇప్పుడున్న ప్రజెంట్ని ఎంజాయ్ చేయి. నువ్వు ఎవరితో ఉంటున్నావు వాళ్ళతో సంతోషంగా ఉండు, వాళ్ళని సంతోషంగా ఉంచు, అంతే. ఎందుకోసమంటే నేను జ్యోతిష్ శాస్త్రం ప్రాక్టీస్ చేయడం ఏంటంటే 2009 నుంచి ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను అప్పుడు అందరి జాతకాలు చూస్తున్నప్పుడు నాకు 2020కి అందరివి కట్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. అంటే 2020లో వీళ్ళు కట్ ఆఫ్ అవుతారు అని కనిపిస్తూ ఉండే. ఎందుకు ఇట్లా కనిపిస్తుంది అబ్బా అని చెప్పి నేను రీసెర్చ్ అప్పుడే చేశాను. అప్పుడు చేస్తే 2020లో షష్టగ్రహ కూటమి రాబోతుంది, 2019 డిసెంబర్లో షష్టగ్రహ కూటమి రాబోతుంది. అంటే ఇదేదో గొప్పదే జరగబోతుంది, మనుషులందరూ చనిపోతారు, కానీ దేని కారణంగా చనిపోతారో అతను తెలీదు అని అనుకున్నా. కరెక్ట్గా 2020 కోవిడ్ వచ్చింది, చాలామంది చనిపోయారు. అట్లాగే 2042, 44, 48 ఈ టైం లోపల మళ్ళీ అష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఆ అష్టగ్రహ కూటమి ఏర్పడితే మళ్ళీ మాస్, కానీ ఈసారి మాస్ మాత్రం నాకు తెలిసి న్యూక్లియర్ వార్ ద్వారానే ఉంటుంది. ఇప్పుడు కూడా భవిష్యత్తులో వస్తాడు, ఒకడు పుడతాడు. నేను ఆల్రెడీ చెప్పా, 2019 అప్పుడే చెప్పా, ఈ టైంలోనే లోక కంటకుడు పుడతాడు అని చెప్పా. కరెక్ట్గా 2048కి వాడికి 28 ఏళ్ళు వస్తాయి. వాడు కూడా అక్కడ ఏ పదవిలోకి ఎక్కుతాడు, వాడు స్టార్ట్ చేస్తాడు న్యూక్లియర్. అంతేగా. సో న్యూక్లియర్ అనేది వారైతే జరుగుతుంది, కాకపోతే ఇప్పుడు జరగదు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైతే 90sలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైఫ్ని ఎంజాయ్ చేయండి. 80s, 90sలో పుట్టిన వాళ్ళు హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. ఇక కొత్త పుట్టిన పిల్లలు అయితే ఇంకా లైఫ్ ఎంజాయ్ చేయండి. పెద్దగా థింక్ చేయకండి, మేము మా పై తరాలు బతుకుతారు, పై తరాలు కూడబెట్టాలి, ఇవన్నీ పెద్దగా ఆలోచించకండి. ఒకవేళ మీ భవిష్యత్ తరాలకు మీరు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే భూమి కొనిపెట్టివ్వండి, భూమి కొనిపెట్టివ్వండి. అది కూడా వెస్టర్న్ ఘాట్స్లో కొనిపెట్టివ్వండి. అది కూడా చెప్తున్నా. ఎందుకోసమంటే నేను చదివిన భవిష్య పురాణం, నేను ఇప్పటిదాకా ఎక్కడన్నా అది రాంగ్ జరగలేదు. నేను ఎక్కడ కొనుక్కోమంటే అక్కడ కొనుక్కోండి, వెస్టర్న్ ఘాట్స్లో కొనుక్కోండి. ఎందుకోసమంటే ఇక్కడెక్కడైనా కరువు వస్తుంది కానీ నీళ్ళకి, వెస్టర్న్ ఘాట్స్లో కరువు రాదు. ఎందుకు చెప్తాను తెలుసా అంటే, అది ఒక్కటే పరశురామ క్షేత్రం. అదొక్కటి పరశురాముల వారు ఆయన అక్కడనే కూర్చుంటాడు. పరశురాముల వారు చిరంజీవి. ఎవరు? పరశురాముడు చిరంజీవి. అలాగే ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి. బలి చక్రవర్తి చిరంజీవి. ఈ ముగ్గురు ఇదే కోస్టల్లో ఉంటారు, వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు. బలి చక్రవర్తి కానీ పరశురాముల వారు కానీ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంటారు. ఆంజనేయ స్వామి కూడా వెస్టర్న్ ఘాట్స్లో,
ఆయన కూడా హిమాలయాల్లోనే ఉంటాడు. సో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏదైతే ఉందో వెస్టర్న్ ఘాట్స్లోనే మీరు ఉండండి. సో ఆంజనేయ స్వామి కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి చిరంజీవి సప్త చిరంజీవులు ఎక్కడ ఉంటారో మనం అక్కడ ఉంటే మనం సేఫ్గా ఉంటాం. ఎందుకోసం అంటే అక్కడ కలి రాడు. అందుకే భూమి కొని పెట్టుకోండి. ప్రతి ఒక్క కుటుంబము, ఇప్పుడు మీరు అందాక మీరు ఇంట్రడక్షన్ ఉన్నారు, ఆకాశ హర్మియాలు కొనుక్కునేటువంటి వారు అన్నారు. లైఫ్ అనేది లేదు. అది కాకుండా ఇది డక్కన్ ప్రాంతము. హైదరాబాద్ ఇప్పటి వరకు భూకంపం రాలే, కానీ ఒక్కసారి మాత్రం భూకంపం వస్తుంది. అది కూడా 2042లో కన్ఫామ్గా వస్తుంది భూకంపము. వస్తే మాత్రం ఈ ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నోడు మాత్రం బతుకుతాడు, పెద్ద పెద్ద దాంట్లో ఉన్నోడు మాత్రం పక్కా చేస్తాడు. కాబట్టి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డోంట్ బై హై రైజ్ అపార్ట్మెంట్స్. అంటే మీరు వాస్తుపరంగా చెప్తున్నారా? వాస్తు అంటే ఏంది? వస్తువు లక్షణం ఇదం వాస్తు. వాస్తు అంటే ఏంది? లైఫ్ స్టైల్. నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ఎలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పడమే వాస్తు. దేనికి వాస్తు? మనం ఉండడానికి కదా వాస్తు. అంతే కదా. అవును. ఇప్పుడు ఒక మనిషిని మనం చూసాము, ఆ మనిషి ఎలా ఉండాలి అలా ఉండకపోతే మనకి పెద్దగా మనకే శాస్త్రం తెలియకుండా పర్లేదు. మనం కొంతమందిని చూస్తారే వీడికి అంగవైకల్యం ఉందిరా అని టెక్కని చెప్పేస్తాం. ఎందుకోసం అంటే అది న్యాచురల్ కాబట్టి, మనకు ఆల్రెడీ జ్ఞానం ఉంది కాబట్టి. సో అలాంటి ఇళ్లలో ఉండకూడదు అనేది వాస్తు శాస్త్రం చెప్తుంది. వాస్తు అంటే ఏంటంటే లైఫ్. ఎక్కడైతే పంచభూతాలు సమానంగా ఉంటాయో, పంచభూతాలు మనిషికి అనుకూలంగా ఉంటాయో అది వాస్తు. అంటే మంచి నీళ్లు ఉండాలి, మంచి గాలి ఉండాలి, సూర్యరశ్మి ఉండాలి. అగ్ని అంటే సూర్యరశ్మి ఉండాలి. తర్వాత శబ్దం ఉండకూడదు, విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు. అలాంటి ప్లేస్లో మనం ఉండాలి. పంచభూతాలు ఇవి. కానీ గురూజీ, ఇప్పుడు మీరు అన్నది చేయాలంటే హైదరాబాద్ వదిలేసి పారిపోవాలి ఎక్కడికన్నా. ఫస్ట్ థింగ్, ఇక్కడ ఉంటూనే ప్రకృతిలో ఉండే అవకాశం ఏమైనా ఉందా? నేను హైదరాబాద్ వదిలి పారిపోమని చెప్పను. ఇండిపెండెంట్ హౌస్లో కట్టుకొని ఉండండి. ఇండిపెండెంట్ హౌస్ ఈస్ ఫార్ బెటర్. కరెక్టే, కానీ కాస్ట్ పరంగా చూసుకుంటే సామాన్యులు భరించలేను. అసలు అపార్ట్మెంట్లో కొనడమే కష్టం. నేను ఒకటి చెప్తున్నా అండి, ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్. ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్. ఇప్పుడు గనక స్పేస్ ఎక్స్ గనక ఇంటర్నెట్ ప్రొవైడ్ గనక ఇస్తే గనక మీరు హాయిగా పల్లెటూరులో కూర్చొని 100 MBPS మీరు ఇంటర్నెట్ వాడుకుంటూ మీరు అక్కడి నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలన్నా మీరు ఎక్కడో పోయి వైజాగ్ సముద్ర తీరంలో హాయిగా మీ ఇంట్లో కూర్చొని మీరు అక్కడ నుంచి నాతో జూమ్ కాల్లో కూడా నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు. సో ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్టే. ఇప్పుడు ఎక్కడ ఇంటర్నెట్ ఉందో ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్టే. సో ఫ్యూచర్ ఇంటర్నెట్ ఎక్కడైనా వచ్చినప్పుడు నువ్వు ఎక్కడైనా బతకొచ్చు కదా. సో నువ్వు ఇక్కడనే బతకాలి అని అనుకోవడం మూర్ఖత్వం. నీకు లైఫే లేనప్పుడు నువ్వు లైఫ్ని ఎట్లా కోరుకుంటావు? నువ్వు ఇక్కడ నీకు ఆయుష్య పెరగట్లే, రోగాలు వస్తున్నాయి. సో బెటర్ యూ లీవ్ ఇన్ ఎ పీస్ ఆఫ్ లొకేషన్. అంటే అంటే ఇప్పుడు కోవిడ్ వచ్చింది, మనకి సప్లై ఛానల్ బాగుంది కాబట్టి మనము బతకగలిగాం. రైతులు పంటలు పండించారు, కోవిడ్ వచ్చినా వాళ్ళు పంటలు పండించారు కాబట్టి బతికాం. కానీ 2048 తర్వాత ఆ సిచ్యువేషన్ ఉండదు. నీకు సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది. బయట ఎవడు పోయినా సరే వాడిని చంపేస్తారు. ఊరికి గన్నులు పట్టుకొని కూర్చుంటారు. గన్ కల్చర్ పెరుగుతుంది. ఏ సప్లై ఛానల్ ఉండదు. మా ఊరి మీదకించి ఒక వ్యాన్ పోతుంది, నాకు ఆకలి వేస్తుంది, మేము ఇంకా చట్టం పనిచేయదాడ, నేను ఆపేస్తా, వ్యాన్ ఆపేస్తా, నేను నాకేం కావాలో నేను తీసుకుంటా. సో సప్లై ఛానల్ బంద్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తావు? అపార్ట్మెంట్లో కూర్చొని అపార్ట్మెంట్లో పంట పండించుకుంటావా? కుండీలలో అన్నం వండించుకుంటావా? బియ్యం పండిస్తావా? సో థింక్ అబౌట్ ఫ్యూచర్. ఆస్ట్రాలజీ ఎప్పుడు ఫ్యూచర్ చెప్తుంది. సో నువ్వు ఇంత ఒక 1000 SFTలో నువ్వు ఇల్లు కట్టుకొని నువ్వు ఉండి నాకు ఇది రేటు పెరిగిపోతుంది, 1000 కోట్లు అవుతుంది, ఇప్పుడు నేను 1.5 కోటి కొన్నా, ఇంకో 20 ఏళ్లలో 3 కోట్లు అవుతుంది. 3 కోట్లు ఏం చేసుకుంటావు? నువ్వు అన్నం తిననప్పుడు నీకు అన్నం దొరకదు, ఇక్కడ నీకు లైఫ్ దొరకదు, ఏం చేస్తావు? 3 కోట్లు నీ పిల్లలకు నువ్వు అనారోగ్యం ఇచ్చినవాడు అవుతావు. సో ఐ సజెస్ట్ హై రైజ్ బిల్డింగ్స్ నాట్ గుడ్. నార్మల్ కమ్యూనిటీస్ ఓకే, ఒక 5 ఫ్లోర్ల వరకు కమ్యూనిటీస్ ఓకే, అక్కడి వరకు ఓకే. అంటే 20 ఫ్యామిలీస్ ఒకే దగ్గర, ఒక 20 ఫ్యామిలీస్ వరకు ఓకే, నాట్ బ్యాడ్. కానీ నీ ఇండిపెండెంట్ హౌస్, నీ ఇల్లు, వర్షపు నీళ్లు దాచిపెట్టుకొని నీళ్లు తాగు. ఇప్పుడు వర్షం నీళ్లు నీ ఇంటి మీద పడతాయి, నీది ఇండిపెండెంట్ హౌస్ అబ్బా, వర్షం నీళ్ళు పడ్డాయి నీ ఇంటి మీద, కింద కుండి తవ్వుకున్నావు, పెట్టేసుకుని రోజు అవే వర్షం నీళ్ళు తాగుతున్నావు. నీకు మున్సిపల్ వాటర్ అవసరం లేదు. మొన్న మున్సిపల్ వాటర్లో ఏం జరిగింది, ఇది నల్లకుంట దగ్గర శ్రీరామ్నగర్లో పైన ట్యాంక్ ఉంటుంది కదా, ఎవడో దూకి చచ్చిపోయాడు. ఆ వాటర్ అట్లనే వచ్చినాయి.
అది ఆ మధ్య న్యూస్ కూడా అయ్యింది. అవును అక్కడ కూడా నల్గొండలో కూడా జరిగింది. అవును, మనం దాన్ని కూడా నమ్మలేం. మనం ఏది నమ్మలేదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా సరే బుద్ధి బాగలేక వచ్చే మంచినీళ్ళు ఏదైనా దరిద్రం కలిపాడే అనుకుందాం, ఒకేసారి మాస్ హత్యలు జరగవు. ఎంతసేపు. సో అందుకోసమే శాస్త్రం ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడు వేరే వాడిని నమ్మకం చెప్తావు శాస్త్రం. నువ్వు నీది ఒకటి, నీ నోట్లోకి ఏదైతే పోతుందో, నీ ముక్కులోకి ఏదైతే పోతుందో దాన్ని నువ్వు ఫస్ట్ నువ్వే కాపాడుకోవాలి. వాసన, గాలిని పరిశుద్ధంగా ఉండే ప్లేస్లో ఉండాలి, లేదంటే నీ లంగ్స్ పాడైపోతే నాశనం అయిపోతుంది. తిండి తినే ప్లేస్ కూడా బాగుండాలి. నీళ్లు, తిండి, ఇవి రెండు నీ యొక్క అబ్జర్వేషన్లోనే జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మోదీ గారు కానీ ఇట్లాంటి హయ్యర్ స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫుడ్ అంతా వాళ్ళ అబ్జర్వేషన్లోనే జరుగుతుంది. ఎందుకోసమంటే వాళ్ళు ఎంతోమందికి ఉపయోగం కాబట్టి. అట్లాగే నీ ఫ్యామిలీకి కూడా నువ్వు మోదే కదా, నీ ఫ్యామిలీకి కూడా నువ్వు ప్రైమ్ మినిస్టరే కదా. సో నీ ఫ్యామిలీని కూడా నువ్వు కాపాడుకోవాలి కదా. నీ ఫ్యామిలీకి నువ్వు ఏదైనా అన్నం పెడుతున్నావు అంటే అది ఎలా తయారవుతుంది అనేది నీకు తెలియాలి కదా. సో అందుకోసమే పూర్వకాలం కూడా మాకు పద్ధతి ఉండేది, బయట ఎక్కడ తినకరా మమ్మల్ని తిట్టేటోళ్ళు. మేము బయట ఎక్కడ తిన్నామంటే మమ్మల్ని మా యూనివర్సిటీలో, మా క్యాంపస్లో అయితే బయట ఎక్కడైనా తింటే కొట్టేవాడు మమ్మల్ని. అంటే ఆ భయం ఉంచేవాళ్ళు, మాకు బయట తినొద్దు అని భయం ఉంచేవాడు. అది బయట తింటే తప్పని కాదు, తప్పు ఎందుకోసం అంటే నీ ఆరోగ్యం పాడైపోతుంది అన్న అర్థం తెలుసుకోవాలి. కాబట్టి బయట ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగకూడదు. సో నీటిని నువ్వు కాపాడుకో అని చెప్తున్నారు. అదే వాస్తుశాస్త్రం. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. బతకడమే జీవితం. జీవితమే లేనప్పుడు, అదే సినిమా ఈ మధ్య చూసా, కుబేర సినిమాలో, చచ్చిపోవద్దు మేడం, బతుకు కోసం బతకాలి అని అంటాడు. నీకు బతికే లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు చెప్పు? బతుకు కోసం బతకాలి అని అంటే బతుకంటే ఏంది? ద లైఫ్ స్టైల్ కదా. లైఫ్ నువ్వు సంతోషంగా ఉండగలుగుతున్నావు, నీ కోసం 10 మంది ఉన్నారు అంటే అదే నీకు జీవితం. బతికే లేనప్పుడు నువ్వు ఎందుకు బతుకుతావు? అదే గురూజీ, ఇప్పుడు మనం చూస్తే యుద్ధాలు, సునామీలు, భూకంపాలు, ప్రపంచం అంతా ఒక అన్రెస్ట్ లో, ఒక అతలాకుతలో అవుతున్న దృశ్యం కనబడుతుంది. ఏంది, ఏమన్నా కలియుగం అంతానికి ఏమైనా సూచనలా? ఏం జరుగుతుంది అసలు అర్థం కావట్లేదు. ఇది 2019 నుంచి వాస్తవమైన కలియుగం ప్రారంభమైంది. అప్పటిదాకా ఇంకా సంధికాలమే. ఇప్పటిదాకా మనం రాముడు కృష్ణుడు మాటలు వింటున్నాం. ఇప్పుడు రాముడు కృష్ణుడు అనే మాటలు ఇప్పుడు వింటున్నాము. ఇంకొన్ని రోజులైతే వినపడవు. సనాతన ధర్మము అంటే ఏ ధర్మానికి సంబంధించిన మాటలు కానివ్వండి, లేకపోతే దేవుడు అన్న విశ్వాసం కానివ్వండి, బయట ఉండొచ్చు, గుళ్ళు ఉండొచ్చు, బయట నాలాంటి వాళ్ళు ఒక 10 మంది చెప్పొచ్చు, కానీ ఇంటర్నల్ గా ఎవరికి కూడా దైవం మీద విశ్వాసం ఉండదు. బతుకు మీద ఆశ ఎక్కువ ఉంటుంది, బతుకు మీద వైరాగ్యం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ భోగాల వైపు ఎక్కువగా జనాలు చూస్తారు. మనిషి అనేటువంటి వాడు భోగం వైపే ప్రయాణం చేస్తాడు, దైవం వైపు ప్రయాణం చేయడు. ఒకవేళ దైవం వైపు ప్రయాణం చేసినా అది భయంతో ప్రయాణం చేస్తాడు తప్ప భక్తితో వెళ్ళడు. ఏమో జరుగుతుంది, అది జరగొద్దు కాబట్టి నేను దేవుడిని దండం పెడుతున్నా అంటే కైండ్ ఆఫ్ డీల్, బిజినెస్ డీల్ లాగా అట్లా దేవుడిని ఇష్టపడతాడే తప్ప భక్తితో ఉండదు. అలాంటి నిష్కల్మషమైన భక్తి, నిశ్చల భక్తి భవిష్యత్తులో కరువవుతుంది. అదే కలికాలం. కలికాలంలో ఏమైపోతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఎక్కడో ఒక దగ్గర ఉండి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇలా టచ్ చేయగానే వాళ్ళ రోగాలన్నీ పోతున్నాయి. వాస్తవంగా పోతున్నాయి అనుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి నాకు కూడా ఒక శక్తి ఉంది, నేను నాడీ చూసి వాడికి ఏ రోగం ఉందో పసిగడతా. మీరు మొత్తం ఎన్ని టెస్టులు, 1000 టెస్టులు చేసుకొని వచ్చినా మీరు ఏదైతే రిపోర్ట్లు పట్టుకొని వస్తారో ఆ రిపోర్ట్లు చూడకుండానే నేను కేవలం నాడి బట్టి 3 నిమిషాల్లో శరీరంలో ఏమేమి రోగాలు ఉన్నాయని చెప్పేస్తాను. ఇది నాకు భగవంతుడు ఇచ్చిన వరం. ఇది నాకు అట్లా కొంతమందికి ఒక్కడికి ఒక వరం ఉంటుంది, ముడితే ఏదైనా చేస్తే రోగాలు పోతాయి అని చెప్పి వాడి ఫోటో పెట్టి వాడిని దేవుడు చేసేస్తారు. ఇంకా అంతే కదా, వాడిని దేవుడు చేస్తారు. అసలు మీకు ఇలాంటి శక్తి ఉందని తెలిస్తే మీరే దేవుడు ఇప్పుడు నెక్స్ట్. అదే నేను చెప్తున్నా, మనకి దేవగణాలలో యక్షులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. యక్షులు వాళ్ళు ఏంటంటే లోయెస్ట్ కేటగిరీ, లోయెస్ట్ కేటగిరీ అంటే యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు అంటే సి క్లాస్ అన్నమాట. దేవతల్లో సి క్లాస్. వీళ్ళకి రాని విద్యలు ఉండవు. వాళ్ళు ఎగరొచ్చు, నేను ఎగిరిపియొచ్చు, అద్భుతాలు అనియచ్చు. వాళ్ళు ఒక్కోళ్ళు భూమి మీదకి వచ్చినా భూమిని అద్భుతంగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు. వాళ్ళకి మాయ విద్యలు వస్తాయి.
మరి వాళ్ళు కూడా దేవతలు అయిపోతారా? ఓకే. కారు కదా. కారు. వాళ్ళు ఎట్లా దేవతలు అవుతారు? వాడు ఎట్లా దేవుడు అవుతాడు? వాడికి ఎట్లా గుడి కట్టవు కదా. అంటే నువ్వు వేడి నీళ్ళల్లో చేతులు పెట్టి తీస్తే నువ్వు ఏం లేదండి, ప్రకృతికంగా ఉండేదాన్ని కాకుండా అప్రాకృతం చేస్తే వాడు దేవుడు. ఇప్పుడంతా అదే. ఇప్పుడు వేడి నూనెలో బజ్జీలు వేస్తారు, వాడు వెళ్ళి ఆ బజ్జీలు తీస్తే దేవుడు మహిమ. నెత్తి మీద కొబ్బరికాయ కొడితే వాడికి మంచి జరిగితే దేవుడు మహిమ అంటారు. ఇవన్నీ అబద్ధాలు. ఇది కలిమాయ, కలి చేసే పని ఇదంతా కూడా. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, దేవుడు అనేటువంటి వాడు నీకు ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. నీకు కొత్త గీయాల్సిన అవసరం లేదు, నువ్వు పరిశోధన చేసుకోవాలి అంతే. దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, నీ అవసరాలు అన్నీ ఇచ్చాడు, నీకు అత్యవసరాలు అన్నీ తీర్చాడు. కానీ నీ కోరికలు తీర్చాలనుకుంటే దేవుడు కాదు. నీ కోరికలు తీర్చడానికి దేవుడు, అత్యాశలు తీర్చడానికి దేవుడు లేడు. నీ అత్యవసరాలు తీర్చడానికి దేవుడు ఉన్నాడు. అవి ఆల్రెడీ ఇచ్చేసాడు, ఆల్రెడీ అన్ని ఇచ్చేసాడు. మనకి ఇచ్చేసాడు, మనకి తినడానికి తిండి ఇచ్చాడు, భూమి ఇచ్చాడు. మెయిన్గా మనకి ఏమి ఇచ్చాడు అంటే భగవంతుడు గోమాతనిచ్చాడు. వాస్తవంగా ఈ భూమి తల్లి, భూమి మీద ఉండే ప్రతి జీవి తన పిల్లలే అనుకుంటుంది భూమాత. అందుకోసం అంటే మనం భూమి మీద పుట్టాం కాబట్టి మనం అంతా భూదేవి యొక్క పిల్లలు. మనకు కష్టం వస్తే భూదేవి బాధపడుతుంది. అప్పుడు కష్టం వస్తే భూదేవి బాధపడిందని చెప్పి భూదేవి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని వేడుకుంది. ఏం స్వామి, నా పిల్లలందరూ ఇట్లయిపోయారు, మన పిల్లలు అంటది. ఎందుకోసం అంటే భూవరాస్వామి కదా, సాక్షాత్తు మనందరికి విష్ణుమూర్తి తండ్రి అని. సో మన పిల్లలందరూ ఇట్లయిపోతుంటారు. పిల్లలు అంటే ఏంది? మనుషులు కాదు, నాట్ ఓన్లీ మనుషులు కాదు, సమస్త జీవరాశులు. అది గుర్తుపెట్టుకోండి. భూమి మీద కేవలం మనుషులు మనమే ఉన్నాము, మనకే హక్కు ఉంది అనుకుంటారు, మూర్ఖత్వం అది. అప్పుడు భూదేవి వెళ్ళి అడిగితే ఆయన ఏం చేసాడు, సరే వీళ్ళందరినీ కాపాడడానికి నిన్నే నేను ఒక శక్తిగా మారుస్తా అని అన్నాడు. నిన్నే ఒక శక్తిగా మారుస్తా అన్నాడు. ఆ భూమాతకి గోమాతగా తయారైంది. ఆ భూమాతని గోమాత అయింది. ఆ భూమాత గోమాత అయితే అప్పుడు గోమాత ద్వారా మనం అందరం బతికాం. ఇప్పుడు మీరు సౌదీ అరేబియా అక్కడ వెళ్ళి ఎడారి దేశాల్లో చూస్తే మీరు కరెక్ట్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇండియా నుంచి గోబర్ ఎంత ఎక్స్పోర్ట్ అవుతుందని మీరు సెర్చ్ చేయండి. లక్షల కోట్ల రూపాయల గోబర్ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. పేడ ఎంత తెలుసా? 5 రూపాయల కేజీ, 5 రూపాయల కిలో చొప్పున కొనుక్కుంటారు వాళ్ళు. ఎడారి దేశస్తులు కొనుక్కుంటున్నారు. బికాస్ అక్కడ భూమిని సారవంతం చేసుకోవడానికి. మీరు ఎక్కడైనా భూమి సారవంతం లేదు అంటే ఆ భూమిలో మీరు ఆవు పేడ వేయండి, భూమి సారం అయిపోతుంది. ప్రపంచంలో మీరు రక్తం ఎక్కడ తయారు చేయలేరు, రక్తం మీరు తయారు చేయలేరు. మీరు ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయండి, యు కాంట్ క్రియేట్ బ్లడ్. అట్లాగే మీరు ఎంతైనా చేయండి, మీరు గోమయాన్ని గోమూత్రాన్ని మీరు తయారు చేయలేరు. దాంట్లో ఉండే వాల్యూస్ని మీరు తయారు చేయలేరు. అది ఓన్లీ ఆవు మాత్రమే తయారు చేయగలుగుతుంది. ఎక్కడైతే భూమి మీద భూమాత నశిస్తుంది అంటే గోమాత నశిస్తుంది, రెండు సమానమే. గోమాత నశిస్తుంది అని అంటే భూమాతకి కోపం వస్తుంది. గోమాత పోతుంది, గోమాతలు పోయాయి, ఇంక భూమి ఎట్లా సస్యశ్యామలం అవుతుంది? భూమిలో మళ్ళీ రిప్రొడక్షన్ పవర్ రాదు. ఇప్పుడు మీరు ఏదో సినిమా నేను చూశాను, అందులో ఒక మంచి డైలాగ్ వస్తుంది. వాడు వెళ్ళి టమాటా విత్తనాలు కొనుక్కుంటాడు. టమాటా విత్తనాలు కొనుక్కుంటే ఇది మంచి పండిస్తుంది అంటే, మస్తు ఏపుగా కాయలు కాస్తాయి, చాలా బాగుంటుంది అని అంటే, చాలు ఇంకా నేను ఇది ఒకసారి కొనుక్కుంటే చాలు, ఇంకా నేను మళ్ళీ ఒక 20-30 టమాటాలు పక్కన పెట్టుకుంటే అందులో వచ్చే గింజలతోటి మళ్ళీ నేను పండించుకోవచ్చు కదా అంటే, లేదు ఇది ఒక్కసారే పండుతుంది, దాని గింజల నుంచి మళ్ళీ ఇంకో చెట్టు రాదు అంటాడు. మరి ఇప్పుడు హైబ్రిడ్ విత్తనాలు అంటే అవే కదా. మరి హైబ్రిడ్ విత్తనాలు మనం తిన్నప్పుడు, హైబ్రిడ్ విత్తనం ద్వారా ఆ విత్తనం వేస్తే అదే చెట్టు ఇంకోటి రానప్పుడు నువ్వు తింటే నీకెట్లా విత్తనాలు ఏర్పడతాయి? నీకెట్లా శక్తి వస్తుంది? నీకెట్లా రీప్రొడక్షన్ కెపాసిటీ వస్తుంది? రాదు కదా. ఇప్పుడు ఈ ప్రపంచంలో అరుదైన జాతి ఏంటంటే వృక్షమే. ఈ ప్రపంచంలో ఎక్కువగా ఉన్న జీవి అరుదైన జాతి వృక్షమే. వృక్షానికి ఒక గొప్పతనం ఉంటుంది. నువ్వు అది ఎక్కడ పోయినా తన జాతిని పెంచుకుంటా పోతుంది. మీరు ప్రపంచంలో ఏ ఫ్రూట్ తీసుకోండి సార్, ఏదైనా తీసుకోండి, దాన్ని తిన్న తర్వాత దాని గింజ పడేయండి, రాకుండా ఉంటుందా ఇంకో చెట్టు? బ్రహ్మాండంగా వస్తుంది. ప్రతి గింజలో 100 చెట్లు ఉంటాయి. ప్రతి గింజకి 100 చెట్లు ఉంటాయి. గింజ 100 చెట్లు గింజ పెంచుకుంటూనే పోతుంది. తన వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో వృక్షానికి ఉన్నంత గొప్ప తెలివితేటలు వేరే ఎవరికి లేవు వంశాన్ని వృద్ధి చేసుకోవడంలో. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? వృక్షాలు చంపుతున్నాడు, గోవులను చంపుతున్నాడు. మనిషికి ఆధారమే గోవు.
మనిషికి ఆధారం ఆహారము, అవును. ఆహారానికి ఆధారం భూమి, భూమికి ఆధారం ఏంటి అంటే గోవు. గోవే లేదు మనిషి ఆడ బతుకుతాడు. ఉమ్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఎంతమంది ఇండ్లలో మీరు నాకు ఒక ఛాలెంజ్ చెప్తున్నాను. ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ తీసుకోండి. ఇంట్లో మెడిసిన్స్ లేని ఇల్లు ఒకటి నాకు చూపించండి. అసాధ్యం. ఇంట్లో మెడిసిన్ వేసుకోండి. 30 ఏళ్ళు దాటి 30 ఏళ్ళ వరకు నేనేమన్నాను కానీ ఉమ్. 30 ఏళ్ళు దాటిన మనిషి రోజు ఏదో ఒక మాత్ర వేసుకోకుండా ఎవడైనా ఉంటున్నాడో చెప్పండి. అసాధ్యం. ఎందుకు ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి? బికాస్ ఆఫ్ వీఆర్ నాట్ ప్రొటెక్టింగ్ అవర్ 60 ఏళ్ళ తర్వాత రావాల్సిన వ్యాధులు కూడా 30 ఏళ్ళకే వస్తున్నాయి. షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు. అసలు ఇప్పుడు షుగర్ అనేది కామన్ అయిపోయిందండి. కామన్ చూడండి. ఒకప్పుడు డయాబెటీస్ అంటే మేము పిల్లని ఏమంటారు, ఇప్పుడు డయాబెటీస్ అంటే ఉందిలేండి అందరికి ఉందిలేండి కానివ్వండి అంటున్నారు. ఇప్పుడు డయాబెటీస్ కామన్ అయిపోయింది అందరికి. ఇక ఫ్యూచర్ లో కూడా అంతే అందరికి. నేను చెప్తున్నా కదా, కలికాలం ఇప్పుడే ప్రారంభమైంది. మనుషులకు రోగాలు ఎక్కువ వస్తే మనిషి యొక్క ఆయుష్ పరిమాణము 100 ఏళ్ళకి 90 ఏళ్ళకి పడిపోయింది. ఇప్పుడు మా నాన్నగారి కాలం తీసుకుంటే, మీ తాతల కాలం తీసుకుంటే, మన తాతలు 80 ఏళ్ళ వరకు బతికారు బ్రహ్మాండంగా, మంచి గట్టిగా. ఆ తర్వాత తండ్రులు వచ్చేసి 70 నుంచి 80కి పడిపోయారు. ఇప్పుడు మనం కూడా 60కి 70కి పడిపోతాం. మన పిల్లలు కూడా ఫ్యూచర్ లో ఎంత అవుతారో తెలియదు, అనకూడదు కానీ మన బాధపడతారు అది. కాబట్టి మనము మన ధర్మాన్ని కాపాడుకున్న రోజులు మనం బాగుంటాం. అందుకే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి ఈ మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోవాలి. మనీ అన్న కల్చర్ నుంచి బయటపడిపోయి ప్రకృతి అనేటువంటి కల్చర్ లోపలికి ఎప్పుడైతే మనిషి వెళ్తాడో అప్పుడు మనిషి సంతోషంగా ఉంటాడు. మనిషి ఈ రెండింటి వెంటే తిరుగుతున్నాడు మనిషి ఇప్పుడు. పక్కా కరెక్ట్. షీ కూడా మళ్ళీ మనీ అడుగుతుంది. అదే కదా, అవి కూడా మళ్ళా రెండు శక్తులు కలిపి మళ్ళీ ఇదే శక్తి దగ్గరకు. ఇప్పుడు మనీ వెంట పడతాడు, షీ దొరుకుతుంది. షీ ఏం చేస్తుంది, మనీ తీసుకురమ్మని చెప్తుంది. నువ్వు షీని వదిలేస్తా అంటే ఊరుకోదు, కోర్టుకు పోతుంది, నాకు మనీ తీసుకురా అంటది. ఇంకోటి గురుగారు, ఈ మధ్య ఏంటి లేడీస్ ఎరగబడి మొగుళ్ళని చంపేస్తున్నారు ఏంటండి? ఇది అన్న కలి ప్రభావమా ఇంకేమన్నా? చెప్తున్నా కదా, కలికాలంలో స్త్రీలు సామ్రాజ్యాలు ఎడతారు, పురుషులు కాదు. ఓకే. రాబోయే కలికాలంలో స్త్రీలే మొత్తం, మోనార్కులంతా కూడా స్త్రీలే కనబడుతుందండి. అసలు మామూలుగా లేదు అసలు. ఎందుకోసం అంటే పుట్టించేది వాళ్ళు, చంపేది కూడా వాళ్ళే. ప్రపంచంలో పుట్టించే శక్తి ఎవరికి ఉంది అంటే వాళ్ళకే ఉంది. భవిష్యత్తులో చంపడం కూడా వాళ్ళే చంపుతారు. అంతేం లేదు. మగాడు ఎప్పుడు సేవకుడే, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో ఇప్పుడు ఆది పరాశక్తి అమ్మవారే. సో కర్మ అండి, కర్మ ఎప్పటికైనా రిఫ్లెక్స్ వస్తుంది. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇదే ఒక 100 years బ్యాక్ వెళ్తే, 100 years బ్యాక్ వెళ్తే ఏం జరిగింది? పురుషాధిక్యత ఎక్కువ ఉండేది. స్త్రీలకి వరకట్న చావులు అవి ఇవి చాలా విపరీతంగా ఉండేటివి. స్త్రీలు చాలా దారుణంగా హింసింపబడ్డారు. సో సేమ్ 100 years తర్వాత రిఫ్లెక్షన్. ఎవ్రీ సెంచరీస్కి మనకేమవుతుందంటే రొటేషన్ అవుతుంది. కర్మ రొటేషన్ అవుతుంది. భారత్ పక్కన పడుకుంటే గజగజ ఉనికిపోతున్నారు ఇప్పుడు. ఒక బాంబు పక్కన, తుపాకీ పక్కన పడుకున్న ఫీలింగ్ లో ఉన్నారు ఇప్పుడు. అందరికీ కాదు కానీ, అంటే ఒక ఓవరాల్ సిచ్యువేషన్ చూడండి ఎట్లా ఉందో. అంటే మనుషులకి కోరికలు, ఆశలు తీవ్రతరం అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ కల్చర్ కానివ్వండి, అంటే పక్క వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి మనం అలా అయిపోదాం, మనకి జీవితం లేదా అంటే ఎక్కువగా అత్యాశ ఆలోచన ఎక్కువగా రావడం. అంటే లైఫ్, ఈ కల్చర్ నాకు నచ్చట్లే, ఈ విధానం నాకు నచ్చట్లేదు, నేను నా లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకుంటున్నాను, నేను వేరే ట్రాన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు వీడితోటి ఉంటుంది, వీడితోటి ఇక నాకు సుఖం లేదు అన్న ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకోసం అంటే అంతటా ఒకే విధంగా ఉందని మనం చెప్పుకోలేము. ఒక్కొక్క స్థలంలో ఇప్పుడు కొంతమంది ఇళ్లలో నేను చూస్తూ ఉంటాను, మనం వాళ్ళని ఏం అనలేము. వాళ్ళు ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వరు, ఇంట్లో ఆమెను ఆమెను చూసినట్టే చూస్తారు. ఇక ఆమెకి ఏ కోరికలు ఉండకూడదు, ఆమె జీవితంలో ఉండకూడదు. పొద్దున్న లేవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వంట చేయాలి, అన్ని చేయాలి, మళ్ళీ అన్నీ చేయాలి. సో ఆమెకు కూడా ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. అది ఇప్పుడు ఒక్కోళ్ళనైతే మనము ఒకళ్ళని చెడ్డ అనలేము, ఒకళ్ళని మంచి అనలేము. జ్యోతిష్యము అందుకోసమే ఆస్ట్రాలజీ అనేది జడ్జిమెంట్ లాంటిది అనమాట. హోరోస్కోప్ జడ్జిమెంట్ లాంటిది. నువ్వు చేసిన కర్మలకు ఫలితం ఇస్తుంది హోరోస్కోప్, అంతే. అందుకే మనము ఎవరిని జడ్జ్ చేయకూడదు. నీ జాతకం బట్టి నీకు జరుగుతుంది, అది అంతే, నీ కర్మ. నువ్వు పూర్వజన్మను ఏమైనా చేసి ఉంటే దాని చేతిలో చేస్తావు, అదే అనుకోవాలి తప్ప ఆడవాళ్ళందరూ చెడ్డాళ్ళు, మగవాళ్ళందరూ చెడ్డాళ్ళు అనడానికి లేదు. ఎవ్రీ కేస్ ఈస్ డిఫరెంట్. ప్రతి ఒక్కడి లైఫ్ యూనికే, ప్రతి ఒక్కడి కర్మ డిఫరెంటే. అందరికి అది వర్తిస్తుంది అనుకోవడం తప్పు. కర్మ ఓన్లీ జరుగుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ వచ్చింది కదా, ఈ మంత్ మొత్తం మళ్ళీ పెళ్లిళ్ళు ఉంటాయి అనుకుంటా. సో పెళ్లిళ్ళ వ్యవస్థ తీసుకుంటే
విడాకులు కానీ అవి కానీ క్షణంలో జరిగిపోతున్నాయి. నెలల్లో, వారాల్లో కూడా విడాకులు అవుతున్న పరిస్థితి. ముహూర్తంలో దోషాలు ఉంటున్నాయా? ఏంటి అసలు ఆట? కలికాలం అండి. మళ్ళీ దోషమే కలికాలం, ముహూర్త ఆ. దోషం కాదు ఇంకా. ఆ, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కాలంలో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే. మీరు చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయని ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు చాలా మంది కుటుంబాల్లో 50% కుటుంబాలలో ఎవరు తన భర్తను చూసో తన భార్యను చూసో కాపురం చేయట్లా. అవును. తమ పిల్లలను చూసి కాపురం చేస్తున్నారు. Right. లేదంటే తమ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర చెడ్డ పేరు రావద్దు, అవును. పేరు పోవద్దు, పరువు పోవద్దు అనే దానికి కాపురం చేస్తున్నారు. అవును. ఎంతో మంది మగాళ్ళు బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ఆడాళ్ళు బాత్రూంలో కూర్చొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును. పక్కన ఎవరికో చెప్పుకొని ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. 50% కుటుంబాలంతా ఇంతే ఉంటాయి. అవును. ఏది అది ఒకప్పుడు జనరేషన్లో ఉన్నవాళ్ళు మాత్రమే. ఏది 70s లో 80s లో పుట్టిన వాళ్ళు. అవును. ఇప్పుడు పెళ్లి ఎవరికి జరుగుతున్నాయి? 90s లో 2000లో పుట్టిన వాళ్ళు పెళ్లి జరుగుతున్నాయి. అవును. సో కల్చర్ చేంజ్ అయిపోయింది. ఓకే. వీళ్ళంతా చూసేస్తున్నారు. వీళ్ళు మొత్తమే ఇప్పుడు ఏ వయసుకి ఏది చూడాలో అది చూడాలి. ఇంకోటి గురుగారు, రెండో పెళ్లి కూడా కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి సెకండ్ మ్యారేజ్ అవుతుంది ఇప్పుడు. కలికాలంలో శృంగారము విచ్చలవిడితనం ఉంటుంది. ఇది ఆల్రెడీ భాగవతంలోనే చెప్పడం జరిగింది. అవును. అచ్చా. ఎవరికి సీరియస్నెస్ ఉండదు. ఓకే. ఇప్పుడు రాను ఎట్లయిపోతుంది అంటే ఇప్పుడు ఒక పిల్లాడే ఉన్నాడు. ప్రతి ఒక్కడికి ఏంటంటే తన భార్య కన్య అయ్యి ఉండాలని కోరుకుంటుంది. అవును. అమ్మాయికి కూడా తన భర్త మొగోడు అయ్యి ఉండాలి, వాడు ఎవరి దగ్గరికి పోకుండా ఫస్ట్ నాతోటే ఉండాలన్న అవును. కోరిక అమ్మాయికి ఉంటుంది, అబ్బాయికి ఉంటుంది. అవును. ఇది ఎప్పుడు మన టైంలో ఉండే ఆలోచన. Yes. ఇప్పుడు టైంలో ఏంటంటే వాడికి 10వ ఏట కూడా రాకన్నా మునిపే వాడికి మొబైల్లో చూడకూడని అన్ని చూసేస్తున్నాడు. చూసేస్తున్నాడా? ఆ అమ్మాయి కూడా చూడకూడని అన్ని చూస్తుంది. అంటే ఏది చేయాలి ఏది చేయకూడదన్న తెలియని వయసులోనే అన్ని కనిపించేస్తున్నాయి. అవును. సో చేయకూడని వయసులోనే అన్ని చేసినాక వాడికి ఎమోషన్ అనేది ఉండదు. ఇది నా పిల్ల అనే ఎమోషన్ ఉండదు వాడికి. వాడు ఇంకోటితో పోయిండు అంటే అరే నువ్వు పోతే బోరా పోయి నన్ను డిస్టర్బ్ చేయకు, నాకు విడాకులు Correct. వచ్చేసి నేను ఇంకోటి చూసుకుంటా. సేమ్ దానికి కూడా అదే మాట చెప్తాడు. నువ్వు కూడా ఎవరితోటి పోతా అంటే పో, నీకు నచ్చిన చోటికి నువ్వు వెళ్ళిపో, నాకు విడాకులు ఇచ్చేసి నా లైఫ్ నేను చూసుకుంటా. అంతే. నో ఫైట్, నో ఎమోషన్స్, నథింగ్. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఏంటంటే దీంట్లో ఏంటంటే సెటిల్మెంట్స్, డబ్బులు సెటిల్మెంట్. డబ్బులు set అందే చూడండి, ఇది డైలాగ్ మోస్ట్లీ ఇట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. వాళ్ళు సంసారం చేస్తున్నారా వ్యభిచారం చేస్తున్నారా అనేది వాళ్ళకి అర్థం కాదు. Correct. ఎందుకోసం అంటే సంసారం చేసే అమ్మాయి అయితే ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో నాశనం చేసుకోవద్దు, అవును. కాపాడుకుంటుంది ఆ కుటుంబాన్ని. మొగుడు తప్పు చేసిన ఏది ఇప్పుడు కన్న తండ్రి తప్పు చేస్తే కన్న తండ్రిని నిందించదు, కన్న తండ్రి మీద కేసు పెట్టదు, కన్న తండ్రి దగ్గర డబ్బులు డిమాండ్ చేయదు. కన్న తండ్రి కాబట్టి క్షమిస్తుంది. నీ కొడుకు తప్పు చేశాడు, వాడిని మందలిస్తావు, వాడిని దగ్గర తీసుకుంటావు. వాడు ఒకళ్ళు తప్పు చేసినా సరే వాడిని వెనకేసుకొని వస్తావు. కానీ మొగుడిని ఎందుకు వెనకేసుకురావు? అసలు తండ్రిని హింసిస్తావు, తండ్రిని హింసించవు, కొడుకుని హింసించవు, మొగుడిని మాత్రం హింసిస్తావు. అన్నను కాపాడుకుంటుంది, తమ్ముడిని కాపాడుకుంటుంది, కానీ మొగుడు మాత్రం నో. ఎందుకోసం అంటే మొగుడు పోతే ఇంకో మొగుడు దొరుకుతాడు, అంతకుమించి ఇంకే ఉంది. మగాడనే ఇంకోటి దొరుకుతాడు కదా. సో అది సంసారం కాదు, అది వ్యభిచారమే. ఒక వ్యభిచారం చేసే ఆడదైనా నయం. నిజాయితీగా ఏంటంటే తను అదే పని చేస్తున్నాను, ఈ పూటకు నాకు ఇంత ఇచ్చేయని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వ్యభిచారులు కొంతమంది ఉంటారు దరిద్రులు, వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు. ఈ పెళ్లి అనే ముసుగులో వ్యభిచారం చేస్తారు. సంవత్సరం కాగానే ₹1,00,00,000 నాకు భరణంగా ఇచ్చేసేయు. 10 పెళ్లిళ్ళు చేస్తుందంట. మొన్న పేపర్లో వచ్చింది 10 పెళ్లిళ్ళు అంట. ఒక లేదు కర్ణాటకలో కోర్టులో వచ్చింది అదే. చూడండి, 10 సెటిల్మెంట్లేనట. అన్ని సెటిల్మెంట్ అట. వీడిని కూడా సెటిల్మెంట్కి రమ్మంటుందట. వాడు కొంచెం మోనార్కు ఉన్నట్టున్నాడు, నేను సెటిల్మెంట్కి రాను, నువ్వు నాడు కోర్టుకు రాడు, అక్కడనే చూసుకుందాం అన్నాడు. జడ్జి గారికి అర్థమైంది, 9 పెళ్లిళ్ళు చేసుకున్నావు, 9 సెటిల్మెంట్లే. సో అంటే ఇప్పుడు వ్యభిచారం యొక్క తీరు మారుతుంది. వ్యభిచారం వివాహ వ్యవస్థ లోపలికి దూరింది. అలాంటి వ్యభిచారులు కూడా వివాహ వ్యవస్థలోకి వస్తున్నారు. సింపుల్, మొన్న ఒక పిల్లగాడిది కూడా ఇదే ప్రాబ్లం అయింది. నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు ఆ పిల్లాడు. ఆ పిల్లాడేమో మ్యాట్రిమోనీ వెబ్సైట్లో చూసుకున్నాడు, ఒక అమ్మాయి కలిసింది, మాటలు మాట్లాడింది. ఇక మొగోడంటే వాడికి ఆశ ఉంటుంది కదా, వాడిని మెల్లిగా బెడ్ మీద తీసుకెళ్ళిపోయింది, అయిపోయింది. తర్వాత వాడు చెప్పాడు, ఆ కమిట్మెంట్ ఇచ్చినప్పుడే చెప్పాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా మ్యారేజ్ తర్వాత చేద్దామని. మగాడు పిల్లాడు అంటే పెళ్లి సంగతి ఏముంది, నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో, లేకపోతే లేదు, నాకు కోరిక ఉంది, రా నడు పోదాం, నువ్వు మొగోడి కాదా అని అంటే వాడికి వచ్చే రేషం వస్తుంది. పోయాడు.
అట్లనే 3 నెలలు తిరిగారు. వాడు వీడు ఇక చాటింగ్లు ఉంటాయి కదా, అవును. మొత్తం చాటింగ్ అంతా సేవ్ చేసుకుంది, వాయిస్ రికార్డ్స్ అన్నీ వేసుకుంది, ఎక్కడెక్కడ హోటళ్ళు పోయారో అవన్నీ కూడా రికార్డ్స్ అన్నీ పెట్టుకుంది, పక్కా ప్లాన్ ప్రకారం అన్నీ వేసుకుంది. ఆ, నన్ను పెళ్లి చేసుకో అంటది. నేను పెళ్లి చేసుకోనని నీకు మొదలే చెప్పిన కదా అంటే, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నా, నన్ను మోసం చేసావని మీద కేసు పెడతానంటది. పెట్టుకోని అన్నాడు. పోయింది, అది రేప్ కేసు పెట్టేసింది. కథం ఈ పిల్లగాని తీసుకుపోయి అరెస్ట్ చేసేసిండ్రు. ఏమైంది వాడి జీవితం? ఇప్పుడు నా గరక నా ఘాట్కా. ఘాట్కా. వాడు ఇంకో పెళ్లి చేసుకోలేడు, ఇష్టం లేని దాన్ని దీన్ని పెళ్లి చేసుకోలేడు. ఆమె ఏమంటుంది, ₹1,00,00,000 ఇవ్వు, లేకపోతే నీకు ఇల్లు ఉంది కదా కృష్ణానగర్లో, ఇల్లు రాసి అంటుంది. కృష్ణానగర్లో 100 గజాలు ఈక్వల్ టు 2 కోట్లు 2 కోట్లు రాసి చేయంటది. నువ్వు ఎడను పోయి చావు, నాకు అనవసరం. ఇప్పుడు వాడు ఆ చట్టంలో వెళ్ళి నేను తప్పు చేయలేదు అని నిరూపించుకోవాలన్నా వాడి 10 ఏళ్ళు పడుతుంది. అవును. సో ఈ కాలం ఇట్లా ఎందుకు మారిపోతుంది అని అంటే, బికాస్ ఆఫ్ దైవం లేక, ఎవరు కూడా దైవారాధన చేయలేక, దైవము లేదు, దాన ధర్మాలు లేవు. అవును. ఇంకోటి ఏంటంటే, దైవారాధనలో మనిషి యోగా, ఆయుర్వేదము వైపు వెళ్ళడము, జీవనం మీద ప్రేమ ఎక్కువగా పెరగాలి, కుటుంబ నిర్వహణలు అంటే అమ్మ నాన్న అక్క చెల్లి ఈ ప్రేమ అనేది తక్కువైపోయింది. అవును. ఎందుకోసం అంటే ఎడ్యుకేషన్లో కూడా లేదు కదా. కరెక్ట్. ఎడ్యుకేషన్లో లవ్ అనేది లేదు. అసలు సంస్కృతి గురించి చెప్పింది ఇక్కడ. అవును. ఇప్పుడు మనం వెళ్తే స్కూల్లో మీరు పాఠ్యాంశాలు తీయండి, ఎక్కడైనా మోరల్స్ ఉన్నాయనంటే మోరల్స్ లేవు పాఠ్యాంశంలో. మీరు సైన్స్ అవన్నీ నేర్చుకునేది, లైఫ్లో మోరాలిటీ లేనప్పుడు సైన్స్ ఎందుకు నీకు? ఏం చేసుకుంటావు? జీవితంలో జీవనమే లేదు, ఏం చేసుకుంటాం? సో ఇది కలికాలం. ఈ కలికాలం అంతా ఇట్లాగే ఉంటుంది. ఈ ఆకలి, ఏడుపులు, కోర్టులు, కేసులు, ఇంకా మోడిపోవడమే. ఇప్పుడు కేసులు జరుగుతూ ఉన్నాయి 5 ఏళ్ళు 10 ఏళ్ళు. ఇక వాడు ఆ 10 ఏళ్ళలో ఇంకో దాని దగ్గర పోతాడు, ఆమె ఇంకోటి దగ్గర పోతుంది, మళ్ళీ వాళ్ళు అక్కడ బ్లాక్మెయిల్ చేస్తారు. ఇదే నడుస్తుంది. కాబట్టి కొన్ని చట్టాలు అయితే మారాలి, కాలానికి అనుకూలంగా చట్టాలు మారాలి. అందుకే ఇక్కడ నుంచి కొరియాలో, ఇప్పుడు కొరియాకి వెళ్ళండి, కొరియాలో చట్టాలు దారుణంగా ఉన్నాయి. నార్త్ కొరియాలో, మీ సౌత్ కొరియాకి వెళ్తే ఆడ చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి. యంగ్స్టర్స్ ఎవరు స్పాయిల్ అవ్వడానికి లేదు అక్కడ, అంత దారుణంగా ఉంటాయి చట్టాలు. అందుకే రష్యాకి వాళ్ళు యుద్ధం కోసం పోయారట కొరియన్స్. ఇక వాళ్ళకి ఫోన్ వీడియోస్ దొరికాయని చెప్పి యుద్ధం మానేసి అవే చూసుకుంటూ కూర్చున్నారట. అక్కడ 100% పోర్ బ్యాన్. అక్కడ అసలు న్యూడిటీ అనేది ఒప్పుకోరు. అక్కడ అమ్మాయిలు కొంచెం ఒళ్ళు కనిపెట్టేట్టు వేసుకుంటే తీసుకుపోయి జైల్లో వేసి వస్తారట సౌత్ కొరియాలో. ఇది కిమ్ జాంగ్ ఉంటాడు కదా ఆయన, ఆడ కల్చర్ దారుణంగా ఉంటుందట. వీళ్ళు అందుకోసమని రష్యా చెప్పిందట, మీ వాళ్ళు మాకు యుద్ధానికి వద్దు, మిమ్మల్ని వాపస్ తీసుకెళ్ళిపోండి అంటే అందరినీ వాపస్ తీసేసుకున్నారు. సౌత్ కొరియా నుంచి పంపించారట. వాళ్ళకి ఏంటంటే ఇక ఒక్కసారి పంజరంలో ఉన్న చిలుక బయటకు అన్నట్టు అయిపోయింది అలా బతుకు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకే దైవ ధ్యానం అనేది చేసుకోవాలి. మనుషులు దైవం వైపు ఎక్కువగా ప్రయాణం చేయాలి. అండ్ ప్రతి ఇంట్లో కూడా ఒక సిస్టమ్ పెట్టుకోవాలి. రోజు పొద్దున్నే లేచి ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవడము, ఉన్న దానితోటే హ్యాపీగా బతకడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత డబ్బులు సంపాదించడానికి కోరికల కోసం ఎంత ట్రావెల్ చేసినా ఆఖరికి పడిపోతావు. ఎంత ఉందో అంతే బతకాలి, ఎంతలో ఉన్నంతలో బతకాలి, అదే హ్యాపీగా. భార్య భర్త ఇద్దరి యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి ఉండాలంటే, ఒకరిని ఒకరు హర్ట్ చేసుకోవద్దు, ఇది ఒక్కటి బాగుండాలి. హర్ట్ నెవర్, లవ్ ఎవర్. ఇవి కొన్ని సూత్రాలు మీరు రాసి పెట్టుకోండి మీ ఇంట్లో. ఏంది? హర్ట్ నెవర్, లవ్ ఎవర్, నెవర్ హర్ట్, డూ లవ్, స్టాప్ కంప్లైంటింగ్, స్టార్ట్ కనెక్టింగ్. కంప్లైంట్ చేయడం ఆపే, కంప్లైంట్ చేయకు, కనెక్ట్ చేయి, లేదంటే కరెక్ట్ చేయి. ఇప్పుడు మీ ఇంట్లో మీ ఆవిడ వంటలు బాగుంచుకోవట్లే, నువ్వెళ్ళి సర్దు, నువ్వు ఆమె వంటలు సర్దు నువ్వు చెప్పే బదులు నువ్వెళ్ళి క్లీన్ చేయు. నువ్వు 2 రోజులు, నువ్వు 4 రోజులు క్లీన్ చేసావు అనుకో, ఆమె ఆటోమేటిక్గా అర్థం చేసుకుంటుంది, నేను క్లీన్ చేసుకోవాలి, ఇది పద్ధతిగా ఉండాలి. నువ్వు చెప్పొద్దు, నువ్వు చేసి చూపి, అంతే. స్టాప్ కంప్లైంటింగ్, స్టార్ట్ కనెక్టింగ్ ఆర్ కరెక్టింగ్. నువ్వు కరెక్షన్ చెయ్యు, లేదంటే కనెక్ట్ దాన్ని కనెక్ట్ అయిపో, అంతే చేయాలి తప్ప కంప్లైంట్ చేసుకుంటూ కూర్చుంటే దూరం పెరుగుతుంది. 3వ సూత్రం, బీ లైక్ ఎ వెల్, నాట్ లైక్ ఎ వాల్. సో రియాక్షన్ అవ్వకూడదు. భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల్లో మనం ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. డోంట్ బీ లైక్ ఎ వాల్, అంటే గోడలాగా ఉండకు. ఇప్పుడు బంతి అనేది ఒక రియాక్షన్ అనుకో, బంతి ఒక మాట, బంతి గోడకేసి కొడితే బలంగా వేసి కొడితే బలంగా తిరిగి వస్తుంది. ఇఫ్ యు బీ లైక్ ఎ వాల్, నువ్వు రియాక్ట్ అవుతావు. వాళ్ళు ఒక మాట అన్నారు, యూ లైక్ ఎ బీ లైక్ ఎ వెల్, నువ్వు బావి లెక్క ఉండు, నువ్వు బావిలో బంతి వేసావు,
అవును. తిరిగి వస్తుందా? రాదు. నిన్నెవరన్నా ఏమన్నా అన్నారు, నువ్వు పట్టించుకోకు, నువ్వు సైలెంట్‌గా ఉండు. వాళ్ళు ఏదో కోపంలో అన్నారు అని వదిలేయి. నువ్వు దాన్ని గుర్తుపెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకున్నావంటే నువ్వు గోడలాగా ఉన్నట్టే. అంటే మళ్ళీ అటెళ్తది. ఇప్పుడు ఈ గోడకు తగిలి, మళ్ళీ ఆ గోడకు తగిలి, ఈ గోడకు తగిలి, ఆ గోడకు తగిలి అది బాల్ ట్రావెల్ చేస్తూనే ఉంటది. అవును. ఫైనల్‌గా ఏమైతదంటే ఇద్దరి మధ్యన గొడవలు అవుతాయి. సో, గొడవలవుతది. సంసారం అనేదే ఉండదు. బాల్ కాబట్టి పగిలిపోద్ది. సో, డోంట్ బీ లైక్ ఎ వాల్, బీ లైక్ ఎ వెల్. సూపర్. ఓకే. అండ్ డోంట్ బ్రిడ్జ్ వాల్స్. నువ్వు గోడల్ని కట్టకు. కూల్ చెయ్యి. క్రియేట్ బ్రిడ్జెస్‌ని తయారు చెయ్యి. యెస్. కరెక్ట్. ఇప్పుడు మీరెవరైనా ఏదైనా ఒక మాట స్పర్ధలతోటి ఎవరైనా పోయారు. నువ్వే మొదలే వెళ్ళి వాళ్ళని మాట్లాడిచ్చు అని చెప్తుంది. రాముడు అదే చెప్తాడు. శ్రీరాముని యొక్క రామాయణంలో మనకి నిజంగా చెప్పాలంటే భార్యాభర్తలకు రామాయణంలో మొదటి అధ్యాయం ఒకటి ఉంటుంది. వాల్మీకి, నారదుడు ఇద్దరు మాట్లాడుకుంటారు. నారదుడు అడుగుతాడు, వాల్మీకి అడుగుతాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కస్య వీర్యవాన్ అని అడుగుతాడు. అంటే ఓకే. ఈ లోకంలో గుణవంతుడైనటువంటి వాడెవరు, వీర్యవంతుడైనటువంటి వాడెవరు, అంటే ఒక ప్యూర్ జెంటిల్మెన్, సూపర్ మ్యాన్ క్వాలిటీస్ అన్ని ఏంటి అని అడుగుతాడు. ఆ క్వాలిటీస్ అన్ని చెప్తాడు. ఈ క్వాలిటీస్ ప్రతి ఒక్కరికి కూడా పెళ్లికి ముందు నేర్పియాలి. కరెక్ట్. అసలు నేనైతే ఒక ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకుంటున్నా. అంటే పెళ్లికి ముందు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సూపర్ అండి. సర్టిఫికేషన్ తీసుకొని వెళ్ళండి. హౌ టు మేనేజ్ మ్యారిటల్ లైఫ్, హౌ టు మేనేజ్ మ్యారిటల్ లైఫ్. మ్యారిటల్ లైఫ్ని ఎలా మేనేజ్ చేయాలనేది కనుక నేర్చుకొని వెళ్తే బాగుంటుంది. మన పురాణం అంతా అదే. అది. మీరు మహాభారతం మొత్తం విన్నారే అనుకోండి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు మొత్తం నేర్పించేస్తారు. ఓకే. మహాభారతం మొత్తం వినాలి, మహాభారతం మొత్తం చదవాలి. చదివితే నీకు ధర్మం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, అధర్మాన్ని ఎలా గెలవాలి, మోసాన్ని ఎలా గెలవాలి కృష్ణుడు నేర్పించాడు. కృష్ణుడు ధర్మంగా ఎలా ఉండాలి నేర్పించాడు, మోసాన్ని ఎలా గెలవాలో నేర్పించాడు. రాముడు కూడా అదే నేర్పించాడు. కాబట్టి రామాయణ మహాభారతాలు చక్కగా చదువుకున్నటువంటి వాడికి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ చదువుకుంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు విడిపోరు ఇంకా. కాదు గురుజీ, నాకు ఎంతో మంది అడుగుతుంటారు, నాకు కూడా తెలుస్తూ ఉంటది. రాముడు ఏ రకంగా ఆదర్శ భర్త అనేది ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఆయన సీతతో కాపురం చేసింది మహా అంటే నెల చేశాడో సంవత్సరం చేశాడో కానీ అజ్ఞాతవాసంలో లేదు, వనవాసంలో లేదు, ఆ తర్వాత వదిలేశాడు కూడా ఆ అరణ్యవాసంలోకి. ఇది ఎట్లా నాకు మొదటి నుంచి కూడా వీళ్ళ ఆదర్శ దంపత్యం అన్నప్పుడల్లా నాకు ఈ ప్రశ్నలన్నీ మనసులోకి వస్తుంటాయి. ఎట్లా దీన్ని తీసుకోవాలి? అది మన మన ఆలోచన విధానానికి మించి ఉంది అక్కడ. అది బాగా మనం అర్థం చేసుకోవాలి. రామాయణము మహాద్భుతమైన రహస్యం. ఇది మనం తెలుసుకోవాలి అని అంటే ప్రతి ఒక్కరు చదవాల్సిన పుస్తకం ఒకటి ఉంది. మహాభారత తాత్పర్య నిర్ణయం అని ఒకటి ఉంటుంది. ఇందులోపల రామాయణానికి సంబంధించిన వివరణ కూడా శ్రీమన్ మధ్వాచార్యుల వారు ప్రతి ఒక్కటి చెప్పారు. ఆ మధ్వాచార్యులు ఎవరో కాదు, సాక్షాత్తు ఆంజనేయ స్వామియే మధ్వాచార్యుల వారి అవతారం ఎత్తి శ్రీరాముడి యొక్క సమస్త జీవిత చరిత్రని, మీ రాముడు తప్పు చేశాడు అని మీరు ఏవేవైతే అనుకుంటున్నారో అవి ఎందుకు అలా జరిగాయి, వాటిని మీరు తప్పుగా ఎలా భావించకూడదని మొత్తం రాసిచ్చారు. అవునా? ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. రాముడి లోపల మనం దోషాలు లెక్కించడానికి లేదు, అవన్నీ సద్గుణాలే. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. రాముల వారు సీతమ్మను వదిలేశారు అనేది ఏదైతే చెప్పారో ఇది శుద్ధ అబద్ధం. అది అబద్ధం. సీతమ్మ వారికి ఆమె ప్రకృతి. ఆమె ఎవరు? మహాలక్ష్మీదేవి ప్రకృతి. భూదేవి కూతురు, ఆమె మహాలక్ష్మి. ఆమె ప్రకృతి. రైట్. ఆమెకున్న శక్తికి ఈ రాజ్యంలో జరిగేటువంటివన్నీ కూడా ఆమెకు నచ్చలే. ఆమె ఆ బంగారంలో ఆమెకి జీవితం నచ్చలే. ఆమె రాముణ్ణి అడిగింది ఏమని అంటే, నాకు మళ్ళీ వనవాసమే చేయాలనుంది, అక్కడ ప్రకృతిలో దొరికేంత ఆనందం నాకు ఇక్కడ దొరకట్లా. ఇక్కడ మనుషులన్నీ కూడా వెకిలి చేష్టలు, వెకిలి నవ్వులు. అంటే ఇప్పుడు రాణిగారు వచ్చేసరికి ఇలా నిల్చుంటారు, లోపల మర్యాద లేదు, బయట మర్యాద చూపిస్తున్నారు. అంటే మందస్మితం. ఇప్పుడు మీరు కార్పొరేట్ కల్చర్లోకి వెళ్ళారనుకోండి, మీరు కనబడగానే నవ్వుతారు. ఫేక్ స్మైల్స్, అన్ని ఫేక్ స్మైల్స్. దేర్ ఈస్ నో ఒరిజినల్ స్మైల్. నాకు ఒరిజినల్ స్మైల్ కనపడలే, నాకు న్యాచురాలిటీ ఇక్కడ కనపడట్లే. రామా, నువ్వైతే ఉండాల్సిందే. ఎందుకోసం అంటే నీది రాజ్యం, నువ్వు రాజు, నువ్వు ఉండాల్సిందే. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నా పిల్లల్ని న్యాచురల్గా నేను పెంచుదాం అనుకుంటున్నా, ఇలాంటి పరిస్థితుల్లో నేను పెంచాలనుకోవట్లేదు అని చెప్పి సీతమ్మ వారే కోరిన కోరిక అది. మీరు కాళీ రామాయణం చదివితే మీకు తెలుస్తుంది. ఉత్తర రామాయణం ఎవరు చదవరు అసలు. ఉత్తర రామాయణంలో ఇది క్లియర్గా ఉంటుంది. అందుకే ఆమె ఋషి ఆశ్రమంలో పెరగాలని అనుకుంది.
వృక్షాశ్రమం నిజంగా చెప్పాలంటే నువ్వు నన్ను కాదు, మీరు ఎవరైనా బాగా డబ్బులు ఉన్న వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు చూడండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆయన ఊరు శాంతా బయోటిక్ కంపెనీ చైర్మన్ ఉన్నారు. అవును. మీరు ఆయన ఎప్పుడైనా ఒకసారి వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఆయనకి డబ్బు మీద మొత్తం వ్యామోహం లేదు. ఆయనకి డబ్బు మీద వ్యామోహం. హీ ఆల్వేస్ సేవ్ అబౌట్ ద నేచర్. నేను కొన్ని కుటుంబాలు చూశానండి. ఆ కుటుంబం లోపల వాళ్ళకి డబ్బు అసలు విలువ ఇవ్వరు. వాళ్ళ ఇంట్లలో వాళ్ళు నేచర్తో కనెక్ట్ అయి బతుకుతారు. సో ఆ స్థాయికి సీతమ్మ స్థాయి వేరు. కాబట్టి ఆమె ఏమనుకుంటుంది, నేను పుట్టే పిల్లల్ని ఈ యొక్క కల్మషంతో కూడుకున్నటువంటి మనుషుల మధ్య నేను పెంచదలుచుకోలే. ఎక్కడైతే నిష్కల్మషం ఉందో, నిస్వార్థం ఉంటుందో, ఎక్కడైతే దైవధ్యానం ఉంటుందో, ఎక్కడైతే ప్రకృతి ఆనందమయంగా ఉంటుందో, ఎక్కడైతే జింక పులి కలిసి ఆడుకుంటాయో, నేను అలాంటి ప్లేస్లో వెళ్ళి ఉండాలి అనుకుంటున్నా అని రాముల వారు చెప్పింది. దానికి అనుకూలంగానే సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంలోనే పెరిగింది. వశిష్ఠాశ్రమంలోనే పెరిగింది. వాల్మీకి ఆశ్రమం, వాల్మీకి దగ్గరనే పెరిగింది సీతమ్మ. సో అడవిలో ఎక్కడో వెళ్ళి ఆమె లేదు. ఆమె అక్కడ కూడా అంతఃపురంగానే ఉంది. అక్కడ ఆమె పరిచారికలు ఉన్నారు. కాకపోతే ఆమె ప్రకృతి మధ్యలో పెరిగింది. ఇంకోటి, మనం సీతమ్మ వారిని రాముల వారిని శరీర దృష్టితో చూడకూడదు. వాళ్ళు శారీరకంగా వేరే కావచ్చు, కానీ వాళ్ళు నిత్యాభియోగినులు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరినొకరు దూరం కాదు. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. ఈ మాట మీకు శబ్దం చెవికి వినిపిస్తుంది, కానీ గుండెకి అర్థమవుతుంది. చెవికి వినిపిస్తుంది, గుండెకి అర్థమవుతుంది. వినిపించేది వేరు, అర్థమయ్యేది వేరా? కాదు, రెండు ఒకటే, కానీ రెండు వేరు. శబ్దము వేరు, అర్థం వేరు చూడ్డానికి, కానీ అవి రెండు కలిపే కదా మనకి పని చేస్తున్నాయి. సో శబ్దార్థాలు ఎట్లాగైతే వేరు వేరు కాదో, అట్లాగే పాలు పాల తెల్లదనం వేరు వేరు కాదు. నీరు నీటి యొక్క స్వచ్ఛదనం వేరు వేరు కాదు. విద్యుత్, నీళ్ళలో విద్యుత్ ఉందా లేదా? ఉంది, కానీ కనబడదు, వేరు వేరు కావు. అట్లాగే సీతారాములు ఎప్పుడు కూడా వేరు వేరు కాదు. లోక విడంబనార్థము అంటే లోక నీతి ప్రకారం మాత్రమే వాళ్ళకు నడుచుకున్నారు అనేది మనం అక్కడ తెలుసుకోవాలి తప్ప అక్కడ మనం రాముణ్ణి దూషించేంత గొప్పవాళ్ళం మనకు కాదు. దూషించడం కాదు. అంటే కొంతమంది, నేను ఒక పుస్తకం ఇస్తా కావాలంటే, ఆ పుస్తకం నాకు ఎవరో ఇయ్యలేదు. సాక్షాత్తు రిటైర్డ్ డీజీపీ గారే ఇచ్చారు ఆ పుస్తకం. నాకు రిటైర్డ్ పర్సన్, పోలీస్ ఆఫీసర్ ఇచ్చాడు నాకు పర్సన్. ఈ పుస్తకం ఏందో చూడు జోషి, నాకు ఎందుకో ఇది రైట్ అనిపిస్తుంది, అది రైటా రాంగ్ అని నాకు చదివి చెప్పాలి. అదొక పుస్తకం ఉంది, మీకు ఇస్తా. రాముడు ఎంత చెడ్డోడు అని అనేటట్టుగా ఒక పుస్తకం రాశారు. ఇంకోటి, మీరు అసురా అని ఒక పుస్తకం ఉంటుంది, ఏది రావణాసురుడి మీద. అంటే రావణాసురుడి యాంగిల్లో చెప్తారు. అంటే రాముడు చేసిన తప్పు వల్ల రావణాసురుడి వంశం అంతా ఎట్లా నాశనం అయింది, రాముడు మంచోడు కాదు, రావణాసురుడే మంచోడు అని చెప్పి అక్కడ రావణాసురుడి యాంగిల్లో అనమాట. అంటే రావణాసురుడు సీతమ్మని చెరబట్టలేదు, సీతమ్మను ముట్ట కూడా ముట్టలేదు. తన చెల్లెని చెవులు కోసినందుకు, ముక్కు కోసినందుకు కోపంగా తీసుకొచ్చి పెట్టాడే తప్ప ఆమె నిన్నడు ముట్ట కూడా ముట్టలేదు. రావణుడు కరెక్ట్, రాముడే రాంగు అని చెప్పి అదొక పుస్తకంలో రాశారు. సో కలికాలంలో ఏంది అంటే దేవుడు కరెక్ట్ కాదు, రాక్షసుడే కరెక్ట్ అని చెప్తారు. అది కలికాలం, కలిగత. కలికాలంలో ఒక యక్షుడు మానవుడై పుట్టి ఏమైనా అద్భుతాలు చేయొచ్చు. యక్షుడు మానవుడై పుడితే చాలు. యక్షుడు చూడు చెయ్యంది ఏముంది, కనికట్టు విద్యలు చేయొచ్చు, మాయా విద్యలు చేయొచ్చు, అన్ని చేయొచ్చు. ఈ హల్క్ గిల్క్ ఇవన్నీ ఇమాజినేషన్ అనుకుంటున్నారా? ఫ్యూచర్ లో వస్తాయి, ఇవన్నీ కూడా దిగుతారు, వాళ్ళు కూడా దిగుతారు, అట్లా వాళ్ళు వస్తారు. ఎందుకు ఈ హార్మోన్లు వికటించి ఇంజక్షన్లు వికటిస్తే అందరూ అట్లాగే తయారవుతారు, బల్క్ లాగే తయారవుతారు. రాముడి యొక్క గుణగణాల గురించి మనము, ఆయన దోషాల గురించి లెక్కించేంత స్థాయి శక్తి మన ఎవరికి లేదు. కాదు. ఇంకోటి మీరు అన్న దాంట్లో ఒకటి నిజమే కదా అనిపిస్తుంది. రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టి మహిళా పరిచారకులనే పెట్టి కాపలా పెట్టి అతను సీతమ్మ వారి వంక కన్నెత్తి కూడా చూడలేదు కదా. దీన్ని ఎట్లా తీసుకోవచ్చు అంటే అతను మంచివాడని, అంటే ఆమెను అన్ని రకాలుగా చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఎక్కడ కూడా అంటే ఒక రాక్షసుల రాజ్యంలో అంత రాక్షసులే, అసురులు. ఆ రాజ్యంలో సీతమ్మ వారిని ఎంత గొప్పగా చూసుకున్నాడు. మహిళా పరిచారికల్ని పెట్టి అశోకవనం లాంటి ఒక మంచి ప్లేస్లో కూర్చోబెట్టి దగ్గరకు కూడా వెళ్ళకుండా ఆమెని అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కదా. దీన్ని ఎట్లా చూడాలి? అమ్మవారి గొప్పతనమా, ఇతను అంటే చాలా మంది ఏమంటారు రావణాసురుడు చాలా గొప్ప బ్రాహ్మణుడు,
ఎన్నో వరాలు పొందిన వ్యక్తి, బాగా చదువుకున్నవాడు, అద్భుతమైన జ్యోతిష్యుడు అని కూడా అంటారు. యుద్ధంలో రాముడు లక్ష్మణుడిని పంపిస్తాడంట యుద్ధానికి ముహూర్తం పెట్టమని రావణాసురుడి దగ్గరికి. ఆయన పెట్టాడు, రావణాసురుడు కూడా పెట్టాడు అని చెప్తారు. మరి ఏది దేన్ని తీసుకోవాలి? సరే, మీ ఇంట్లో అగ్ని ఉంది, అవును, నిప్పు కణికలు ఉన్నాయి, అవును, మీరు నిప్పు కణికలు తీసుకెళ్లి జేబులో వేసుకుంటారా? వేసుకోలేరు కదా. మరి సీతమ్మ వారు సాక్షాత్తు అగ్ని పునీత సీత అంటారు. అవును. సీతమ్మ వారి యొక్క అనుజ్ఞ లేకుండా సీతమ్మ వారిని రాముడు తప్ప వేరెవరు ముట్టడానికి లేనే లేదు, ఛాన్సే లేదు. ఆమె సాక్షాత్తు అగ్ని, ముడితే కాలిపోతారు, కాలి భస్మం అయిపోతాడు. ఓకే. రావణాసురుడు తన యొక్క ఏదైతే శక్తితో సీతమ్మ వారిని తీసుకొచ్చాడు, శాస్త్రంలో కొన్ని ఉంటాయన్నమాట. అంటే కవిత వనిత చైవ స్వయమే వాగత వర. కవిత అంటే కవిత్వం కానీ, వనిత స్త్రీ కానీ తనకి తానుగా స్వయంగా వచ్చి వరించాలి తప్ప వాళ్ళని బలవంతంగా లాగకూడదు. ఓకే. ఇప్పుడు కవిత్వం రాకున్నా సరే నేను స్టేజ్ మీద ఏదో చెప్పాలని చెప్పి బలవంతంగా కవిత్వం రాసేవనుకో అబాస్ పాలైపోతారు కదా. అట్లాగే స్త్రీని ఎప్పుడు కూడా బలవంతం చేయడానికి లేదు. ఈవెన్ శాస్త్రం అదే చెప్తుంది. ఈవెన్ నీ భార్య అయినా సరే, నీ భార్యకి ఒక్కరోజు నువ్వు అంటే నచ్చట్లే, నువ్వు వద్దు అని అంది అంటే వెళ్ళకూడదు, అంతే నియమం అది. అంతే. నువ్వు స్త్రీ దగ్గరికి వెళ్ళే ప్రతిసారి ఆమె అనుమతి తీసుకొనే వెళ్ళాలి. ఈవెన్ భార్య అయినా సరే నియమం ఉంది, అది బలవంతంగా చేయడానికి లేదు స్త్రీకి. అది 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 ఎప్పటికి ఉండే నియమమే అది. అందుకే రావణాసురుడు తెచ్చుకున్న వాళ్ళందరినీ ఏం చేశాడు అంటే వాళ్ళని మాయ చేసి మభ్య చేసి లోపరుచుకున్నాడు. వాళ్ళని బలవంతంగా ఎవరిని తీసుకెళ్ళా. అందుకే పక్కనే ఒక ఆవిడని పెడతాడు, ఆమె పేరు నాకు గుర్తుకు రావట్లేదు కానీ పక్కన ఒక ఆవిడని పెడతాడు. ఏమని? ఈమె మైండ్ మార్చు, ఈమెని మైండ్ వాష్ చేయి. నీకు రావణాసురుడు అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, నువ్వు ఇష్టంగా వెళ్ళి కలువు, నువ్వు ఇంకా పంటిప్పు పెట్టుకోకు. రాముడు ఏంది, ఓ మనిషి. రావణాసురుడు 14 బోనాలు మొత్తం గెలిచాడు. ఇంద్రుడు కూడా రావణాసురుడు అంటే భయపడతాడు. ఇలా రోజు మైండ్ వాష్ చేయడం అన్నమాట. మనం ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి ఏంటంటే, అంత మైండ్ వాష్ చేసిన సీతమ్మ వారు స్ట్రాంగ్గానే ఉన్నారు. ఎందుకోసం అంటే అది ఎలాంటి లంక? స్వర్ణమయమైన లంక, స్వర్ణలంక. ఇంద్రజిత్తు, ఇంద్రుడిని కొడుకే ఇంద్రజిత్తు. అంటే ఇంద్రుడిని గెలిచినటువంటి వాడు ఇంద్రజిత్తు, అంటే ఇంద్రుడిని గెలిచాడు కాబట్టి ఇంద్రజిత్తు అని పేరు. మరి రావణాసురుడు 14 బోనబండాలు గెలిచాడు. ఇక్కడ రాముడు కేవలం మానవుడు అని ఉంది. ఎంత మైండ్ వాష్ చేయాలి? ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు ఉంటారు, మొదలు నీ మొగుడే మంచోడు కాదు అని అంటే ఒకసారికి ఒప్పుకోరు, రెండోసారికి ఏమి ఆయనది ఏముందే, ఆ పిల్లగాడు చూడు మంచిగా ఉన్నాడు, వీడిని వదిలేసాయి, వాడితో మంచిగా ఉంటావు, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని చెప్తే ఒకవేళ వినలేదు, ఓ 10 తులాల బంగారం తీసుకొచ్చి ఒక 100 తులాలు ముందు పెట్టగానే జంప్. మరి అట్లాంటి సీతమ్మ బంగారమే నగరం ఉంది, మొత్తం బంగారమయమైన లంకా నగరమే. మరి సీతమ్మ వారు ప్రలోభాలకు లొంగలేదు. ఇది మనం నేర్చుకోవాలి. ఇక్కడ అది నేర్చుకోవాల్సింది అది. రావణాసురుడు దుష్టుడే, కాకపోతే ఒక పద్ధతి. స్త్రీని బలవంతంగా వరిస్తే అది మంచిది కాదు, అది కరెక్ట్ కూడా కాదు. ఒక వీరుడు ఎందుకు కోరుకుంటాడు స్త్రీని బలవంతంగా? ఎందుకు కోరుకుంటాడు? అందరూ మహాపండితుడు, మహారాజు, మహాచక్రవర్తి. రావణాసురుడి దగ్గర విచక్షణ ఉంది, కాకపోతే లౌల్యం కూడా ఉంది. లౌల్యంతో కూడుకున్న విచక్షణ ఎందుకు పనికిరాదు. లౌల్యం అంటే స్త్రీలో పరస్త్రీ కాంక్ష అనేది లౌల్యం. అట్లా రావణాసురుడు ఎంతో మంది స్త్రీలను తీసుకొచ్చుకున్నాడు, కానీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఎస్ నా మొగుడు కన్నా వీడే గొప్పోడు అని కన్విన్స్ అయ్యి వచ్చిన వాళ్ళని మాత్రమే యాక్సెప్ట్ చేశాడు. లేకపోతే వాళ్ళని అట్లాగే జైల్లో పెట్టాడు, వాళ్ళని హింసించాడు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తాడు, కాకపోతే వాళ్ళే వీడు గొప్పోడు అని అనుభవించడానికి రావాలి తప్ప అట్లా కాదు. అదొకటి ఫార్ములా రావణాసురుడిది. మీరు రామాయణం కరెక్ట్ చదవండి, మీకు తెలుస్తుంది. రామాయణంలో యుద్ధకాండలో ఇది వస్తుంది, సుందరకాండ కాగానే యుద్ధకాండ. ఎన్టీఆర్ మమ్మల్ని బాగా చెడగొట్టాడు సార్. ఎన్టీఆర్ సినిమాలు తీసి చెడగొట్టాడు. ఆ లవకుశ సినిమాలు కూడా సీతమ్మ వారు ఏడ్చుకుంటూ పోవడం అంత తప్పు. లక్ష్మణుడు సీతమ్మని తల్లిలాగా భావించే లక్ష్మణుడు సాక్షాత్తు శేషదేవుడు, ఆయన సర్పము. అట్లాంటి ఆయన సీతమ్మని అక్కడ వదిలేసి వస్తాడు. ఆమెను సిస్టమేటిక్గా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి అక్కడ పరిచారకులను అన్ని పెట్టి చేసి ఆయన వచ్చాడు. బికాజ్ షీ వాంట్ పీస్ఫుల్ డెలివరీ. ఆమె పీస్ఫుల్గా డెలివరీ కావాలి, అందుకోసం అక్కడికి వెళ్ళింది ఆమె. ఈ రాజ్యంలో ఈ రాజకీయాలు, ఈ ఫేక్ స్మైల్స్ ఆమెకు నచ్చలే. అక్కడ న్యాచురాలిటీ లేదు ఆమెకి.
అందుకే నేను ఇక్కడ ఉండను అని అంది. ఆమె ప్రకృతి మాత కదా. ఓన్లండి రామాయణం జోలికి వెళ్తే జనాలు నన్ను తిడతారు. లేదు లేదు, ఇది బిఎస్ గారి మాట కాదు, ఇది కాదు ప్రజల మాట. బిఎస్ గారు మాట్లాడుతున్నారు బికాస్ యువర్ గ్రేట్ జర్నలిస్ట్. ఈనాడు జర్నలిజం నుంచి వచ్చినటువంటి ద గ్రేట్ జర్నలిస్ట్ ఆయన. ఈజ్ ద వెరీ గ్రేట్ పర్సనాలిటీ. సీఎంల దగ్గర కూర్చుంటారు, మొన్న చిరంజీవి గారితో మాట్లాడారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆయన పలకరించి వస్తాడు. ఆయన అందరికి డైరెక్ట్ గా ఫోన్ కాంటాక్ట్ లో ఉంటారు. బికాస్ యు ఆర్ ద వాయిస్ ఆఫ్ పీపుల్ కదా. అంతే, జనసామాన్యంలో ఉండే సందేహాలే నా రూపంలో వస్తాయి మీ దగ్గర. అంతే అంతే. ఇప్పుడు మళ్ళా గ్రహణాలు రాబోతున్నాయి, అదొక భయం. మళ్ళీ సంపూర్ణ చంద్రగ్రహణం అంటున్నారు, పాక్షిక సూర్యగ్రహణం అంటున్నారు. మళ్ళీ ఏం జరగబోతుంది? మా జీవితాలు సేఫేనా? భారతదేశము సనాతన ధర్మదేశం. ఇక్కడ అన్నదానాలు జరిగినన్ని రోజులు, ప్రతిరోజు బ్రాహ్మణులు నిత్య సంధ్యావందనం చేసి అర్ఘ్యం వదులుతున్నన్ని రోజులు, ఇక్కడ ప్రతి ఒక్క మనిషిని మనిషి గౌరవించుకున్నన్ని రోజులు, ఇక్కడ అన్నదానాలు విరివిగా జరుగుతున్న రోజులు, దేవీ నవరాత్రులు ఏవైతే మనకి గణపతి నవరాత్రులు జరుగుతున్నన్ని రోజులు మన భారతదేశానికైతే విపత్తు లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, మన దేశానికైతే విపత్తు లేదు. కాకపోతే ఇది జడ్జిమెంట్ ఇయర్ అంటారు. ఈ విశ్వావస నామ సంవత్సరాన్ని ఏమంటారు? జడ్జిమెంట్ ఇయర్. ఏంటి జడ్జిమెంట్ ఇయర్? మనకి జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? మొన్న ఆపరేషన్ సింధూర్ జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? ఎన్ని సంవత్సరాల జడ్జిమెంట్ అది? లుంబిని పార్క్ది, మన గోకుల్ చాట్ది, అన్నిటిది కలిపి ఒకేసారి జడ్జిమెంట్ వచ్చేసింది కదా మనకి. దట్స్ కాల్డ్, దిస్ ఈస్ ద జడ్జిమెంట్ ఇయర్. ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్, దిస్ ద జడ్జిమెంట్ ఇయర్ ఇది. ఓకే. కాబట్టి ఈ సంవత్సరము ఎవరు భయపడాలంటే దుష్టులు భయపడాలి, చెడ్డవాళ్ళు భయపడాలి. దుష్టులు దుర్మార్గులు భయపడాలి. ధర్మంతో ఉన్నటువంటి వాళ్ళు, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు, 10 మందికి ఉద్యోగం ఇచ్చి కల్పించేటువంటి వాళ్ళు, 10 మందికి మంచి చేసేవాడు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఇంటర్నల్గా మన అన్నదమ్ములకి మోసం చేసి, మన అక్క చెల్లెలకు మోసం చేసి, అమ్మ నాన్నకు తిండి పెట్టకుండా దుర్మార్గంగా డబ్బు వైపే ప్రయాణం చేస్తూ, ప్రజలకి కల్తీ భోజనం పెడుతూ, కల్తీ చేస్తూ, అన్యాయంగా అక్రమార్చంగా ఎవరైతే డబ్బులు సంపాదిస్తారో వాళ్ళని గ్రహణ పీడలు పట్టుకుంటాయి. ఓకే, అంతే. గ్రహణం వచ్చేది అందుకోసం. ఇప్పుడు గ్రహణం వస్తుంది ఏది? సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి 9 గంటల నుంచి 1:30 వరకు. రాత్రి 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 1:30, 2 o'clock వరకు గ్రహణం ఉంటుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక కాదు, సంపూర్ణ చంద్రగ్రహణం. దాదాపు 3 నుంచి 5 నిమిషాల కాల పర్యంతము చంద్రుడు ఉన్మీలనమైపోతాడు, కనపడు. సో ఇది లాంగెస్ట్ చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణము శతభిష నక్షత్రంలో వస్తుంది. శతభిష నక్షత్రంలో ప్రారంభమయ్యి పూర్వభాద్రపద నక్షత్రంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. పూర్వభాద్రపద నక్షత్రంలో చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఆరోగ్యముల యొక్క సమస్యలు వస్తాయి. మెయిన్గా ఆరోగ్యం. అది మీనరాశిలో జరుగుతుంది కాబట్టి, కుంభ మీనరాశి పక్కపక్కనే కుంభరాశిలో జరుగుతుంది. కుంభం అంటే ఏంది? కుండ, పూర్ణ కుంభం. సో పూర్ణ కుంభం యొక్క అది ఏంటంటే నీళ్లు పోస్తున్న కుంభం, అది సింబల్. యాక్చువల్లీ వాస్తవంగా మనం కుంభరాశి అంటే కుంభం అనుకుంటాం, అట్లా కాదు. ఒక మనిషి కుండను పట్టుకొని నీళ్లు పోస్తూ ఉంటాడు, అది సింబల్ యాక్చువల్లీ. సో దాని అర్థం ఏంటంటే జల ప్రళయాలు ఏర్పడతాయి. కుంభరాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి జల ప్రళయాలు ఏర్పడతాయి. నేను ఇప్పుడే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మొదలై చెప్తున్నాను, నేను ఈ మీ మూలకంగా రాబోయేటువంటి కాలము లోపల గోదావరి ఉప్పొంగుతుంది. గోదావరి లంక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి. ఇప్పుడే SDRFని రెడీ చేసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఎడిటర్ కూడా చెప్పండి, సేవ్ చేసి పెట్టుకోమని చెప్పండి. మీకు కరెక్ట్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఈ సినారియో మీకు కనబడుతుంది. అవునా? పక్కా ఉంటుంది. ఎందుకోసం అంటే వర్షాలు విపరీతంగా పడి గోదావరి ఉప్పొంగుతుంది. లంక ప్రాంతాలు అంటే గోదావరికి మధ్య, అంటే చాలా ఊర్లకు వెళ్ళాలంటే గోదావరి, అలాంటి తూర్పు గోదావరి జిల్లా ఏదైతే ఉందో అక్కడ యాక్చువల్లీ పశ్చిమ గోదావరి జిల్లా లేనే లేదు. ఏదో మళ్ళీ తూర్పు గోదావరిని పశ్చిమ గోదావరి కూడా చేసి పెట్టారు. అది మొత్తం తూర్పు గోదావరి. నా దృష్టి అయితే ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లానే. కాబట్టి తూర్పు వైపు ఉండేటువంటి యొక్క గోదావరి పరివాహక ప్రాంతాన్ని కాబట్టి దాన్ని తూర్పు గోదావరి జిల్లా అని అన్నారు.
కాబట్టి తూర్పు గోదావరి జిల్లాలో ఉండేటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈసారి గోదావరి ఉప్పొంగుతుంది. మీకు పులసలు కూడా దొరుకుతాయిలేండి, పులసలు స్టార్ట్ అయిపోయినాయి అవి బాగానే దొరుకుతాయి. కానీ ఈసారి గోదావరి మాత్రం ఉధృతమైన రూపం అయితే భారీ ప్రాణ నష్టం ఏమన్నా అది డిపెండ్స్ ఆన్. ఓకే, గోదావరి ప్రాణం తీయాలని ఎప్పుడు అనుకోదు, గంగా ప్రాణం తీయాలని అనుకోదు. మనకు ఆల్రెడీ సిమ్టమ్ స్టార్ట్ అయింది. మనం అటు చూస్తే ప్రయాగరాజ్లో పోయిన సంవత్సరం అంతా కూడా మనం మహాకుంభ అని పోయి మనం ఏం చేసాం, మొత్తం చెత్త చేసి వచ్చాం. గంగమ్మ తల్లి ఏం చేసింది, మీరు అంతా చెత్త చేశారు కదరా, నా పని ఏంది, నా పని ఏంటిది, చెత్త క్లీన్ చేయడం నా పని, వచ్చేస్తా మొత్తం అంతా క్లీన్ చేస్తా అని మొత్తం ప్రయాగరాజ్లో మొత్తం అంతా ఉడిచేసుకొని తీసుకెళ్ళిపోతుంది అమ్మ గంగమ్మ. ప్రయాగరాజ్ అంతా మునిగిపోయింది ఇప్పుడు. న్యూస్ చూడండి, గంగా యమున కిందికించి అమ్మ సరస్వతి మొత్తం త్రివేణి నదులు 3 నదులు వచ్చేసి మొత్తం వాషౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు హరిద్వార్లో హరిద్వార్లో ఇప్పటిదాకా హిస్టరీ లేదు, మొత్తం పైదాకా వచ్చేసాయి నీళ్లు, మొత్తం మంచి ఉప్పొంగి ప్రవహిస్తుంది గంగమ్మ తల్లి. అందుకే ఈసారి జల ప్రళయాలు ఉన్నాయి. మీరు శాస్త్రంలో ఏం చెప్తారు అంటే, నదీషు శస్త్రపాణిషు నఖిషు దంతిషు స్త్రీషు మృగేషు విశ్వాసో నైవ కర్తవ్యం అని చెప్పింది. 6 విషయాల్లో మనము వాళ్ళని నమ్మకూడదు, ఈ 6గురిని ఎప్పుడూ నమ్మకూడదు అని చెప్తుంది. 6గురులు ఎవరంటే, ఫస్ట్ నదిని నువ్వు ఎప్పుడూ నమ్ముకోవద్దు. అందుకే నదికి దగ్గరలో ఉండకూడదు, నువ్వు దూరంగానే ఇల్లు కట్టుకోవాలి. నది మ్యాక్సిమం ఎంత లెవెల్కి వస్తుందో చూసుకొని అక్కడ దానికి దూరంలో ఇల్లు కట్టుకోవాలి. నువ్వు నది పక్కనే కట్టుకొని నది మంచిదే నన్ను ఏం చేయదు అనుకుంటే కుదరదు. సో నదిలో ఎప్పుడు కూడా ఈత కొట్టకూడదు అని కూడా శాస్త్రం ఉంది. నదిని ఎప్పుడు నమ్మకూడదు. నదీషు నదిని నమ్మకూడదు. శస్త్రపాణిషు ఎవడి చేతిలోన కత్తి ఉంది, శస్త్రం ఉంది, వాడిని మనం ఎప్పుడూ నమ్మకూడదు. అంటే చేతిలో కత్తున్నంతసేపు వాడితోటి మనం దూరంగానే ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి మన చేతిలోనే కత్తి ఉంది అనుకుందాం, మనం కూరగాయలు కట్ చేస్తున్నా ఏదో ఉంటాం, సడన్గా మనకి కళ్ళలో ఏదో పడ్డది అనిపిస్తుంది, మనకు తెలియకుండానే అదే చేయి తీసుకొని ఇట్లా అనుకుంటాం. మొన్నొక్కళ్ళకి అదే జరిగింది, కూరగాయలు కట్ చేస్తూ ఉంది, ఇక్కడ ఈగేది ఇట్లా కొట్టేసరికి ఇట్లా కొట్టింది అనుకుంది, కత్తం షార్ప్గా ఇట్లా ఇది కట్ అయిపోయింది, ఇక్కడ లక్కీ కన్నుకేం కాలే. సో ఒక్కొక్కప్పుడు మన చేతిలో శస్త్రం ఉన్నా ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి శస్త్రపాణిషు ఎవరి చేతిలో ఉన్న శస్త్రం ఏదైనా ఉంటే, ఆయుధం ఏదైనా ఉంటే అది పక్కన పెట్టించి వాళ్ళతో మాట్లాడండి, కానీ ఆ దగ్గరికి వెళ్ళకండి. వాళ్ళకి తెలుసో తెలియకో మీకు హాని జరుగుతుంది. నదీషు. ఇంకోటి ఏంటంటే శస్త్రపాణిషుని ఎందుకన్నారంటే, పూర్వకాలంలో మనము మార్గమధ్యంలో ఎక్కడైనా వెళ్ళేటప్పుడు వాడి దగ్గర ఆయుధం ఉంది అని అంటే వాడితో చాలా అప్రమత్తంగా ఉండాలి అనేటట్టుగా మనకు సిమ్టమ్. శస్త్రపాణిషు. నఖిషు ఎవరికైతే భయంకరమైన షార్పెస్ట్ గోర్లు ఉంటాయో, గోర్లు షార్ప్గా ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కూడా మనం నమ్మకూడదు. దాని ద్వారా కూడా మనకు విషం సంక్రమించవచ్చు. కుక్కలం పెంచుకోవద్దు, పిల్లులం పెంచుకోవద్దు, వాటి యొక్క గోర్లు మనకు కోసుకున్నా మనకు విషం ఎక్కుతుంది, మనకు కూడా అది పాయిజనే. నఖీషు. దంతిషు షార్ప్ దంతాలు ఉండేటువంటి యొక్క జీవాన్ని కూడా పెంచుకోవద్దు, దాన్ని కూడా ఎప్పుడూ నమ్మకూడదు. దంతిషు అంటే ఇంకోటి సర్పం, పామం కూడా వస్తుంది, అంటే షార్ప్ టీచ్ అని అర్థం. దంతిషు అంటే షార్ప్ టీచ్. నదీషు శస్త్రపాణిషు నఖిషు దంతిషు తర్వాత స్త్రీషు. ఆడవాళ్ళని కూడా నమ్మొద్దు అని చెప్తారు. ఆడవాళ్ళకి ఎప్పుడు రహస్యాలు చెప్పకూడదు. ఆడవాళ్ళతో మీరు ఎక్కువగా మాట్లాడాలి కానీ రహస్యాలు చెప్పకూడదు. నువ్వు ఎక్కువగా మాట్లాడకపోయినా నీ మీద డౌట్ వస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఆడాళ్లతో మగోళ్ళు ఏం చేయాలి, రోజులో కనీసం ఒక అరగంట అయినా మాట్లాడాలి. అది జరిగింది ఇది జరిగింది అని అన్ని కథలు చెప్పాలి. నువ్వు చెప్పలేదనుకో, ఇదో చేసుకుంటూ వస్తున్నాడు మనోడు అని అంట. నువ్వు మాట్లాడాలి కానీ అసలైన రహస్యాలు చెప్పకూడదు. నేను పలానా ఒకటి ఇది కొన్నా, పలానా అది చేసిన ఇది చేసిన, నేను వాళ్ళకి అది చేసిన వీళ్ళకి ఇది చేసిన. మెయిన్గా ఫినాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడు కూడా డిస్క్లోజ్ చేయకూడదు. ఫినాన్షియల్ మ్యాటర్స్ ఉమెన్కి చెప్పకూడదు, ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. నీ ఫినాన్షియల్ మ్యాటర్స్ నీ దగ్గరనే ఉండాలి, రహస్యంగా ఉంచుకోవాలి. అది చాణక్యుడు కూడా చెప్తాడు. తర్వాత మృగేషు. మృగాలను కూడా ఎప్పుడు నమ్మకూడదు. సో ఈ 6 విషయాలు నమ్మకూడదు. అందుకే ఈ సంవత్సరం నేను ఎందుకు చెప్తున్నా ఏంటంటే, నదీ పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈసారి మాత్రం తూర్పు వైపు నుంచి మళ్ళీ హుద్హుద్ లాంటి తుఫాన్లు కూడా భయంకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి క్లౌడ్ బస్ట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా ఉన్నాయి ఈసారి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ఉప ముఖ్యమంత్రి గౌరవ పవన్ కళ్యాణ్ గారు, మీకు ఎందుకోసం అంటే మీ గ్రామాలే మీకు జీవం కాబట్టి ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఇప్పుడే డ్రోన్స్ రెడీ చేసి పెట్టండి. మొన్న చంద్రబాబు నాయుడు గారు డ్రోన్ది మంచి షో చేశారు, బాగుంది. సో డ్రోన్స్ ప్లస్ డ్రోన్ త్రూ మనకు వెళ్ళాల్సినవి చేసి పెట్టుకోండి. ఎందుకోసమంటే రాబోయేదైతే విపత్తు ఉంది, జాగ్రత్త. ఓకే. లంక గ్రామాలకైతే మొదలే చెప్తున్నాను, వీలైతే ఒక 2 నెలలు వచ్చి మీ చుట్టాల ఇంట్లో ఎక్కడైనా ఉండండి. అవునా? ఆ పరిస్థితులు అయితే గ్యారంటీగా ఉంటాయి. ఈసారి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. కృష్ణానదికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసారి జల ప్రళయాలు అవుతున్నాయి, అవి ఎక్కడెక్కడ వస్తుందని మనం చెప్పలేము. ఎందుకోసం అంటే బుడమేరు అనే చిన్న వాగు, అది పొంగుతాయని మనం అనుకున్నామా? అదే కదా. పోయిన సంవత్సరం మొత్తం విజయవాడ అంతా అసలు కల్లో కూడా ఎక్స్పెక్ట్ చేయరు. అందరు కృష్ణానది ఇటు వస్తుందేమో అనుకున్నారు, ఆ బుడమేరు వాగు పొంగి వచ్చింది అందరికి. సో మనం అనుకోకుండా జరిగేది ప్రళయం, విపత్తు. అనుకోని జరిగేది విపత్తు కాదు కదా, అది. కాబట్టి యాక్సిడెంట్గా జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ప్లస్ రోగాలు బాగా పెరుగుతాయి, విపరీతమైన రోగాలు వస్తాయి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈసారి కలరా లాంటి వ్యాధులు, మలేరియా, కలరా, కొన్ని వ్యాధులు అయితే భయంకరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్ళని మాత్రం చాలా జాగ్రత్తగా వాడండి. నీళ్లు కాచి చల్లార్చి నీళ్లు తాగండి. కొన్ని బేసిక్స్ ఏవైతే ఉంటాయో ప్రిన్సిపల్స్ పాటించండి. తర్వాత ఈ గ్రహణం వచ్చేసి కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణం కుంభరాశి వారికి నెగిటివ్, కుంభరాశి వాళ్ళకి మంచిది కాదు. ఓకే. సో ఈ గ్రహణము మన భారతదేశంలో 7th సెప్టెంబర్ రోజున, 7వ తారీఖు సెప్టెంబర్ రోజున రాత్రి 9:30 స్టార్ట్ అవుతుంది. తర్వాత మధ్య ఉన్మీలన కారణం 11:41 ఉన్మీలన కారణం. సో మళ్ళీ 8th సెప్టెంబర్ 2 AM ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి గ్రహణ విమోచనం అనేది అవుతుంది. ఈ గ్రహణం నెగిటివ్ ఎవరెవరికి, చెడు ఫలితాలు ఎవరెవరికి అని అంటే కుంభరాశి వాళ్ళకి ఇది జన్మస్థానంలో అవుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి నెగిటివ్. అట్లాగే వృశ్చిక రాశి వాళ్ళకి తమ సుఖస్థానంలో 4వ స్థానంలో జరుగుతుంది కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా ఇది మంచిది కాదు. అలాగే కర్కాటక రాశి వారికి ఆయుష్ స్థానంలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి కొంచెం ఆరోగ్య భంగము, అట్లాగే యాక్సిడెంట్లు, జల ప్రళయాలు జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈసారి ఎక్కడ కూడా టూర్లకు వెళ్ళకండి. తర్వాత మీనరాశి వారికి కూడా వ్యయస్థానంలో అవుతుంది కాబట్టి డబ్బులు బాగా ఖర్చు అవ్వడము, డబ్బులు మోసపోవడం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక ధనుసు రాశి ఎవరెవరికి బాగుంది అని అంటే ధనుసు రాశి వారికి ధైర్య స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళకి ఫినాన్షియల్గా మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వీళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. కన్యారాశి వాళ్ళకి శత్రు స్థానంలో అవుతుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి శత్రు నాశనం జరుగుతుంది, శత్రుబాధ విముక్తి జరుగుతుంది. వృషభ రాశి వారికి కర్మస్థానంలో జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మంచి లాభాలు వస్తాయి, ఉద్యోగము, విదేశీయానము యోగం ఉంది. మేషరాశి వారికి లాభస్థానం జరుగుతుంది కాబట్టి ఏలినాటి శని ప్రభావము 15 రోజులు వీళ్ళకి పాజ్ అయిపోతుంది, తగ్గుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి అప్ టు దసరా దివాళి వరకు బాగుంటుంది. తర్వాత నార్మల్ అంటే మంచి కాదు చెడు కాదు, నార్మల్ ఎవరికి ఉంది అని అంటే మధ్యమ ఫలితాలు మకర రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి, మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలే. సో ఒక్కొక్క రాశి వాళ్ళకి స్పెసిఫిక్గా ఎలా ఉండబోతుంది అనేది కుంభరాశిలో చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. కుంభరాశి వారికి మానసిక వ్యధ, క్రోధం అంటే కోపం ఎక్కువ అవుతుంది, ఆక్రోశం అంటే ఏదైనా వస్తువులు కోల్పోవడము, ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడము, దాంతో విపరీతమైన ఆక్రోశం, దుఃఖం కలుగుతుంది. ఆక్రోశం అంటే ఏంటంటే కళ్ళకిచ్చి నీళ్లు రావు, గొంతులకిచ్చి మాట రాదు, లోపలంతా మదన పడతా ఉంటారు, దాన్ని ఆక్రోశం అంటారు. సో అది అనుభవిస్తే తప్ప ఆక్రోశం అనే మీనింగ్ ఎవరికి తెలియదు, అది దారుణంగా ఉంటుంది అది. తర్వాత మకర రాశి వారికి ధనలాభం ఉంది, మంచి డబ్బులు వస్తాయి, నష్టవస్తు ప్రాప్తి. మీరు ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా, ఆస్తులు పోగొట్టుకున్నా, మనుషులు పోగొట్టుకున్నా తిరిగి పొందుతారు. కోర్టు కేసులు ఏమైనా, మీకు ఏమైనా క్రిటికల్ సమస్యలు ఏమైనా ఉన్నాయి, అవి ఆల్మోస్ట్ మీరు కనుక ప్రయత్నం చేస్తే క్లోజ్ అయిపోతాయి. అంటే మోస్ట్లీ సెటిల్మెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది విత్ యువర్ ఎఫర్ట్స్. ధనుసు రాశి వీళ్ళకి ఏంటంటే ధైర్య సాహసాలు చూపించాలి. ధైర్య సాహసాలు చూపిస్తే కొంచెం ఇక తెగించాలి. ధనుసు రాశి వారు ఇప్పుడు కొంచెం తెగించి కొంచెం ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే సాధిస్తారు. విజయం మిమ్మల్ని అయితే తప్పకుండా వరిస్తుంది. ధనుసు రాశికి అయితే మంచిగా ఉంది. తర్వాత వృశ్చిక రాశికి ఏంటంటే, వృశ్చిక రాశి అంటే ఇప్పుడు మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వృశ్చిక రాశి కాబట్టి ఇప్పుడు కొంచెం బీజేపీ పార్టీ లోపల సెంట్రల్లో లుకలుకలు ఏర్పడతాయి. సో కుటుంబంలో కలహాలు. ఎందుకోసమంటే ఆయన కుటుంబం అంతా కూడా దేశమే కదా, ఆయనకి వేరే కుటుంబం లేదు. పార్టీ అనొచ్చా, దేశం అనాలా? దేశమే. కాకపోతే దగ్గరోళ్ళు వాళ్ళే కదా, బీజేపీ వాళ్ళే కదా. సో వాళ్ళ ఇంట్లో కొంచెం మనం బయట చుట్టాలం అనుకోవాలి, ఎంతకు మించి. సో కుటుంబంలో కలహాలు,
తల్లికి అనారోగ్యం. సో వృశ్చిక రాశి వారు మీ అమ్మగారి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. సో బాత్రూంలో జారి పడ్డము, లేకపోతే వర్షంలో ఎక్కడైనా పడ్డము చేయడము జరుగుతుంది. జాగ్రత్తగా చూసుకోండి మీ అమ్మగారిని. సో తల్లికి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఆస్తి నష్టం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు రాబోయే 3 నెలల పాటు ఆస్తి కుదవబెట్టడము, బంగారం లోన్లు తీసుకోవడము, హౌసింగ్ లోన్లు, మోటగేజ్ లోన్లు ఏవీ తీసుకోవద్దు. తీసుకుంటే కనుక అవి మీరు జీవితంలో కట్టలేదు, ఇప్పుడే చెప్తున్నా. వృశ్చిక రాశి తర్వాత గృహత్యాగం చేసే అవకాశం ఉంటుంది. ఇల్లు ఒకవేళ కనుక కిరాయి ఇళ్ళు ఉంటే ఇల్లు మారండి, అది కూడా మంచిగా పనిచేస్తుంది. కాబట్టి సొంత ఇంట్లో ఉంటే మాత్రం ఇల్లుని కుదవబెట్టడమే చేయకూడదు, చేస్తే మాత్రం గృహత్యాగం చేయాల్సి వస్తుంది. కాకపోతే ఏదో ఒక పరిస్థితుల్లో ఇల్లు మారే అవకాశాలు అయితే వస్తాయి, గృహత్యాగం ఉంటుంది. తర్వాత స్థాన మార్పు ఉంటుంది, ట్రాన్స్ఫర్స్ ఎక్కే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ తులారాశి వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా విద్యాలాభం ఉంటుంది. అంటే ఫారెన్లో ఎవరైనా చదువుకుందాం అనుకుంటారు, సో విద్యాలాభం అయితే ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి, మీ పిల్లలు కూడా చక్కగా సక్సెస్ అవుతారు. పిల్లల కోసం ఖర్చులు పెరుగుతాయి, పిల్లల పెళ్ళిళ్ళు అవి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బాగానే ఉంది. కన్యారాశికి ఏంటంటే కన్యారాశికి వచ్చేసి శత్రువుల మీద విజయం ఉంటుంది. ఎడిటర్ గారు ఇప్పుడు ఇవన్నీ చెప్పేటప్పుడు ఇక్కడ పక్కన రాశి వేసేయండి నేను చెప్పేటప్పుడు. కన్యారాశి వారికి శత్రువుల మీద విజయం ఉంటుంది. రుణ బాధలన్నీ కూడా తీరిపోతాయి. సో అప్పులు గిప్పులు ఏమన్నా తీరిపోతాయి. ఎవరైనా మిమ్మల్ని బాగా సతాయిస్తున్నారు, మీకు డబ్బులు ఇయ్యాలని అనుకుంటే కనుక ఇప్పుడు మీరు ఏదైనా చేయండి, మీరు అప్పు తీరుస్తే మీకు మళ్ళీ డబ్బు పుడుతుంది. ఎందుకోసం అంటే ప్రతి ఒక్క మనిషికి రుణం తీర్చుకునే టైం వస్తుంది. ఆ టైంలో మనము రుణం తీర్చేసాం అనుకోండి, మళ్ళీ మన డబ్బు మనకు వచ్చేస్తుంది. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. కాబట్టి శత్రువుల మీద విజయం వస్తుంది, రుణ బాధలు తీరిపోతాయి. ఏమైనా రోగాలు ఏమైనా ఉంటే ఆ రోగాల నుంచి కూడా విముక్తి మార్గాలు లభిస్తాయి. సో నెక్స్ట్ సింహరాశికి ఏంటంటే కళత్ర సౌఖ్యం ఉంటుంది, పెళ్ళిళ్ళు అవుతాయి. సో ఎవరికైనా ప్రపోజల్ చేసేది ఉంటే గట్టిగా ధైర్యంగా వెళ్ళి ప్రపోజ్ చేయండి. సో ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, మీరు ఎవరినైనా ప్రేమిస్తే డైరెక్ట్గా వాళ్ళకి మీరే వెళ్ళి చెప్పండి, వేరే వాళ్ళతో చెప్పించకండి. గట్స్ ఉండాలి, ప్రేమించాలంటే గట్స్ ఉండాలి. డైరెక్ట్ పోయి ప్రపోజ్ చేయండి, ఎస్ అంటే యాక్సెప్ట్ చేయండి, నో అంటే సెల్యూట్ కొట్టి వెళ్ళిపోండి. సో సింహరాశి వాళ్ళకైతే ఇప్పుడు చెప్తున్నా కళత్ర సౌఖ్యం ఉంది, సో మంచిగా ఉంటుంది. ప్రియుడు లేదా ప్రేయసి కోసం ఖర్చులు పెరుగుతాయి, సో గిఫ్ట్లు అవి ఇవ్వాల్సి వస్తుంది. కాకపోతే ప్రేయసి ప్రేమికుల మధ్యన అనుమానాలతో మాత్రం దూరం పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎగ్జిస్టెడ్ లవర్స్ ఉంటే కనుక అనుమానాలు అయితే క్రియేట్ అవుతుంది. దానికి కూడా కారణము కర్ణపిశాచి అవుతుంది. కర్ణపిశాచి అంటే ఏంటి? ఫోన్ ఇప్పుడు ఫోన్లో ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్కి మెసేజ్ పెట్టిందట, సార్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని మెసేజ్ పెట్టిందట. ఒక అర్ధగంట దాకా రిప్లైస్ ఇంకేం మెసేజ్ లేదు. అది వాడి పెళ్ళాన్ని చూసిందట. అది ప్రెగ్నెంట్ అయితే నీకెందుకు చెప్పింది, ఏం చేసినావు, 2 గంటలు గొడవ అయింది. 2 గంటల తర్వాత ఆ మెసేజ్ పెట్టింది, సార్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ మై హస్బెండ్ అని పెట్టింది. అని పెడితే వాడు మెసేజ్ పెట్టిండట, నువ్వు అది కాదు, ఫస్ట్ వచ్చి నా పిల్లలతో డిస్కస్ చెయ్యు, నువ్వు ఆ మెసేజ్కి ఈ మెసేజ్కి 2 గంటలు గ్యాప్ ఇచ్చినావు, ఈ మధ్యన నాకు మా ఆవిడకి పెద్ద యుద్ధం జరిగిపోయింది అని చెప్పేసి. సో కర్ణపిశాచి బాగా సంపాదిస్తారు అనమాట. కాబట్టి కర్ణపిశాచిని ఎప్పుడు నమ్ముకోకండి, అది చాలా కుటుంబాలు నాశనం అవ్వడానికి కారణం. మంచి పేరు పెట్టారు దీనికి. తర్వాత కర్కాటక రాశి వారికి ఆరోగ్య నష్టం ఉంటుంది. జల వాహన మూలక ప్రమాదములు ఉంటాయి. భార్య లేదా భర్తకు అనారోగ్యము, తగాదాలు కూడా జరగవచ్చు. మిథున రాశి వారికి అదృష్ట యోగం ఉంది. జీవితంలో ఊహించని అద్భుతాలు జరుగుతాయి. ఏ అవకాశాన్ని కూడా వదులుకోకండి. మిథున రాశి వారు నో అని చెప్పకండి. ఓకే, నెక్స్ట్ వృషభ రాశి వారికి ఉద్యోగంలో లాభము, విదేశీ యానము, వ్యాపారంలో స్థిరత్వము, గత స్మృతులు మిమ్మల్ని వెంటాడుతాయి. మేషరాశి అకస్మాత్తుగా ధనలాభం వస్తుంది. శత్రువులు కూడా మిత్రులైపోతారు. పోయిన ధనము తిరిగి దొరుకుతుంది. వస్తువుల్ని మరియు వ్యక్తుల్ని తిరిగి పొందుతారు. మీరు ఎవరితోటైనా బ్రేకప్ చెప్పుకున్నారు, మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి రావాలనుకుంటారు. అంటే ఒక దరిద్రం పోయింది అనుకుంటారు, మళ్ళీ అదే దరిద్రం రావాలనుకుంటే మాత్రం వస్తుంది. మరి ఆ దరిద్రమా కాదని మీరు చూసుకోవాలి. సో నాకు తెలిసి ఒకసారి బ్రేకప్ అంటే అది బ్రేకప్ అంతే. మళ్ళీ కలుపుకుంటే మళ్ళీ కొన్ని వాటికి వేకప్ అవుతుంది. మీనరాశి ఖర్చులు ఎక్కువ అవుతాయి, అప్పులు చేస్తారు, మెడికల్ బిల్లులు కట్టవలసి వస్తుంది, మోసగింపబడతారు, జాగ్రత్త. సో ఇదంతా కూడా కంటెంట్ ఉంది. కంటెంట్ అంతా బ్రోచర్ మీకు కింద వీడియో లింక్లో పెడతారు. బ్రోచరు
PDF లింక్ పెడతారు, ఆ బ్రోచర్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. గ్రహణం అనగానే చాలా కొన్ని ఆ, మనుషులు కొన్ని డౌట్స్ ఉన్నాయి. గ్రహణం అనగానే గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, దేవాలయాలు మూసేస్తారు, అన్నదానాలు చేయాలి, వెంటనే గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేయాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా దీని చుట్టూ. ఏది కరెక్ట్, ఏది తప్పు? అన్ని కరెక్టే. అవునా? గ్రహణం అనేది పర్వకాలం. పర్వకాలము అంటే అద్భుతమైన టైం అది. ఆ టైంలో మనుషులకి దైవత్వం వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, Right. మనుషులకి దైవత్వం సిద్ధిస్తుంది. ఎందుకోసం అంటే గ్రహణం జరిగినప్పుడు బ్రహ్మవరం ఉంది. గ్రహణం ఎప్పటి వరకు అయితే జరుగుతుందో అప్పటి వరకు రాక్షసులకు బలం, దేవతలకు బలం పోతుంది. దేవతా శక్తి మొత్తం మానవులకు వస్తుంది. ఓకే, అర్థం కాదు. దేవతలు శక్తి విహీనులు అవుతారు గ్రహణం సమయంలో, మానవులు శక్తి సంపన్నులు అవుతారు. ఎందుకోసం అంటే మానవులకి ఏం వర్తించదు కదా. ఇప్పుడు మన ప్రపంచంలో 3 కేటగిరీలు: దేవగణము, మనుష్యగణము, రాక్షస గణం. 3 గణాలు ఉంటాయి. రాక్షస గణంకి ఎప్పుడైతే బలం వస్తుందో దేవగణంకి బలం పోతుంది. అప్పుడు మనుషులకి బలం వస్తుంది. దేవతలకి మనము యజ్ఞము మూలకంగా పూజలు చేస్తాం. యజ్ఞ మూలకంగా, జపము మూలకంగా, తపస్సు మూలకంగా మనం శక్తిని సంపాదించుకోవచ్చు. అప్పుడు మనము చేసే తపశ్శక్తి వలన, శబ్దం వలన, ఆజ్ఞ ఏదైతే మనం చేసే పూజా క్రియల వలన ఈ నేచర్ రక్షింపబడుతుంది. ఓకే. సో ఎప్పుడు దేవతలు ఈ నేచర్ రక్షిస్తూనే ఉంటారు. ఎంత అండి, బిల్డింగ్ కట్టాలంటే ఒక 10 సంవత్సరాలు పడుతుంది. ఒక 500 అంతస్తుల బిల్డింగ్ కట్టాలంటే, కూల్చాలంటే నిమిషం అంతే, కూల్చే. అట్లాగే రాక్షసులకి 3 గంటలు సరిపోతుంది. వీళ్ళు 300 ఏండ్లు ప్రకృతిని మొత్తం చేసుకున్న దాన్ని 3 గంటలు వాళ్ళు నాశనం చేయొచ్చు. పెద్ద మ్యాటర్ ఏం కాదు. అందుకే ఈ గ్రహణం పర్వకాలము అని అప్పుడు చెప్పారనమాట. ఏమంటే గ్రహణ కాలంలో ఒక్కసారి గాయత్రి మంత్ర జపం చేస్తే, నార్మల్ టైంలో 1000 సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గ్రహణం టైంలో ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది. గ్రహణం టైంలో శ్రీమాత్రే నమః అని ఒక్కసారి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రంతో కలిపి అంటే మహాద్భుతమైన పుణ్యం వస్తుంది. ఒక్కసారి లలితా సహస్రనామం చెప్తే గ్రహణం సమయంలో 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేసిన పుణ్యం వస్తుంది. 1,000,000 లింగాలు ప్రతిష్టాపన చేసిన పుణ్యం వస్తుంది. గ్రహణం సమయము చాలా మహాద్భుతమైంది, పర్వకాలం. అందుకే గ్రహణం సమయంలో నేను యాగం చేయిస్తాను. నేను యాగం చేస్తాను, రుద్రశూలం పెట్టి యాగం చేస్తాం. రుద్రశూల స్పర్శ అందరికి ఇస్తాం. గ్రహణం అప్పుడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది, అందరికి ఔషధం ఇవ్వడం జరుగుతుంది, తర్వాత యాగం చేయడం జరుగుతుంది. అందరికీ అవభృత స్నానం అంటారు. గంగా నదిలో, గోదావరిలో అవభృత స్నానం చేయిస్తాం. ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మా శ్రీచక్రపీఠంలో చేస్తాం. తప్పకుండా గ్రహణం రోజు అందరూ రావచ్చు, అందరూ వచ్చి యాగంలో పాల్గొనవచ్చు. కాకపోతే ఓన్లీ 100 మందికి మాత్రమే. 100+ ఎంతమంది వస్తారో తెలీదు. 100, 140, మ్యాక్సిమం 150 వరకు అలో చేస్తాం. అంతకంటే ఎక్కువ మంది అలో చేయం. సో ఆల్రెడీ ఇప్పటికే 80 మంది బుకింగ్ అయిపోయాయి. సో గ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖు రోజున రాత్రి మేము 7 గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి. 7 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది. అవభృత స్నానం అదంతా కూడా ఉంటుంది. అదొకటి. రెండవది పట్టు స్నానము, విడుపు స్నానం. మీరు ఎక్కడున్నా సరే ఈసారి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి పట్టు స్నానము చేయాలి, విడుపు స్నానం కూడా చేయాలి. సో పట్టు స్నానం ఇప్పుడు భోజనాలు అంటే నార్మల్గా ఉండేవాళ్ళు భోజనాలు ఎప్పటి లోపల చేయాలంటే సాయంత్రం 5 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. సో ఇంట్లో ఉండే అన్నం గిన్నం అన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఇంకా తినకూడదు. ఎవరైనా ఉంటే వాళ్ళకి పెట్టేసేయండి, లేదంటే బయట పడేసేయండి. సో 5 గంటల లోపల అన్నీ క్లియర్ చేసుకోవాలి. దేవతల మీద ఇంట్లో ప్రధానమైన ఆవకాయలు ఏమైనా ఉంటే వాటిని దర్బలు వేసి పెట్టేసుకోవాలి. సో సూర్యాస్తం అయ్యే లోపల భోజనాలు అయిపోవాలి. అయిపోయి ఇంకా రెడీ ఉండాలి. చంద్రగ్రహణం 9 గంటలకు స్టార్ట్ అయ్యే టైంకి చక్కగా ఇంట్లో ఉంటే ఇంట్లోనే స్నానం చేసుకొని, లేదంటే నదీ తీరంలో ఉంటే నదీ తీరంలో స్నానం చేసుకొని దేవుడి ముందు కూర్చొని, లేదంటే తూర్పు దిక్కు ముఖం చేసుకొని కూర్చొని, ఇదిగో ఈ మాల, ఇదే కృష్ణ స్ఫటిక మాల అంటారు. ఈ కృష్ణ స్ఫటిక మాలతో ఇది అది కాదా మన కరుంగాలి మాల. కరుంగాలి మాల కదా, కరుంగాలి మాల. దాని గురించి కూడా మీకు పాడ్కాస్ట్ చెప్తా. అసలు కరుంగాలి మాల అంటే ఏంది, ఎందుకు దాన్ని ధరించాలి, ఈ మధ్య ఎందుకు దానికి అంత ప్రాశస్త్యం వచ్చింది, సో దాని గురించి కూడా మీకు చెప్తాను. ఇది కృష్ణ స్ఫటిక మాల. ఇది మేము వేరే కంట్రీ నుంచి తెప్పిస్తాం. ఇది స్ఫటికం క్రిస్టల్, ఇది బ్లాక్ క్రిస్టల్. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఇది ఇది కరుంగాలి మాల కాదు. సో ఇది బ్లాక్ క్రిస్టల్. ఇప్పుడు దీని ఏంటంటే దీనికి ఉన్న గొప్పది ఏంటంటే ఇది నెగిటివ్ అసలు మనకు దగ్గర రానివ్వదు. మన కంటికి కనిపించేదే ప్రపంచం కాదు, గుర్తుపెట్టుకోండి. మన కంటికి కనబడకుండా ఈ ప్రపంచంలో చాలా దుష్టశక్తులు ఉంటాయి.
సో ఆ దుష్ట శక్తులు మన దగ్గర దాకా రావద్దు అంటే ఇది మన ఆరా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది. సో దీన్ని ఎట్లా తెలుసుకోవాలంటే దీనికి ఉన్న బెస్ట్ ఏంటిదంటే ఇది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే ఇది రాగానే ఇట్లా రబ్ చేయాలి, మొత్తం ఫాస్ట్గా రబ్ చేయాలి. ఇట్లా రబ్ చేసి స్మెల్ చూడాలి. స్మెల్ చూస్తే బొగ్గు అగ్గి వాసన వస్తుంది, అంటే కాలిన వాసన వస్తుంది, బొగ్గు కాలిన వాసన వస్తుంది. సో ఆ వాసనను 3 సార్లు చూడాలి. చూస్తే మెమొరీలో ఉండిపోతుంది. ఇది మెడలో వేసుకోవాలి. తర్వాత రోజు ఓం నమ శివాయ శివనామస్మరణ చెప్తూ జపం చేసుకోవాలి. 108 టైమ్స్ జపం చేసుకోవాలి. గ్రహణం టైంలో 108 టైమ్స్ 1008 టైమ్స్ వేస్తే బాగుంటుంది. ఇది మెడలో వేసుకోవాలి. ఇది మెడలో వేసుకొని నువ్వు పోయేటప్పుడు నీకు ఏదైనా సరే నెగిటివ్ రాబోతే ఇది నీకు ఆపేస్తుంది. ఇది నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక ల్యాండ్ కొందామని వెళ్ళాను. నేను ల్యాండ్ కొందామని వెళితే ఆల్మోస్ట్ ఇంకా అడ్వాన్స్ ఇచ్చేద్దామని అనుకున్నా. వాడికి ఫస్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడే నాకు షాక్ ఇచ్చింది. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇట్లా టచ్ చేయగానే లైక్ స్పార్క్ వచ్చింది, షాక్ ఇచ్చింది. ఇదేదో ఉన్నట్టుందిరా, నాకు ఇది నెగిటివ్ చెప్తుంది అంటే చలో ఇచ్చేసేయండి, మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి, మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని అన్నారు. సో అడ్వాన్స్ ఎంత ఇవ్వాలని అడిగితే 25% ఇవ్వాలి, ఇస్తే మీకు అని చేస్తానంటే నేనేం చెప్పానంటే 25% అడ్వాన్స్ లేదు, ఏమీ లేదు, నాకు మొత్తం లీగల్ ఒపీనియను 50 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ పహానీలు అన్నీ తీసుకురండి, తీసుకొస్తే డైరెక్ట్గా అగ్రిమెంట్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని అన్నా. అట్లయితే మాకు వేరే పార్టీలు ఉన్నారు అది ఇది అని అంటే నీకు కావాలంటే ఇంకో 10,000 ఎక్స్ట్రా కావాలంటే ఇస్తా, కానీ నాకు లీగల్గా మొత్తం ఇచ్చి మీకు పహానీ పట్టేదారు ఒక అడ్వకేట్ బ్యాంక్ అడ్వకేట్ తోటి నాకు సంతకం పెట్టించుకొని నాకు ఇస్తేనే నేను చేస్తా, లేకపోతే చెయ్య అని చెప్పిన. చెప్పి వెళ్ళిపోయిన. యాక్చువల్ మంచి డీల్ అది, కానీ పోవద్దు కదా. నాకు చెప్పేసింది ఇది నాకు చెప్పింది ఇక్కడ చెప్పేసరికి బయటకు వచ్చిన. ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఎవరైతే ఉంటాడో ఫోన్ చేసి చెప్పాడు, గురూజీ మీకు అప్పుడే చెప్దాం అనుకున్నా, సరే మీకు అక్కడ నేను చెప్తే నేను అందరి ముందు చెడ్డోడు అయిపోతుంది కదా, మీరు మంచి పని చేసిండ్రు, అది మొత్తము దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి, దాంట్లో మీరు కొనందని ఏమైంది, మీరు డబ్బులు ఇచ్చుంటే మొత్తం ఇరుక్కుపోయేటోళ్ళు అని చెప్పేసి వాడు క్లియర్గా వాడే ఫోన్ చేసి చెప్పిండు. సో నన్ను ఇది కాపాడింది. అప్పుడు నాకు ఈ స్మెల్ వస్తుంది అనమాట. ఏదైతే ఈ స్మెల్ మనం చూస్తామో ఈ స్మెల్ మనకి మెమరీలోకి వచ్చేస్తుంది. ఏదో నెగిటివ్ జరగబోతుంది, ఏది నెగిటివ్ జరగకుండా అయితే కాపాడుతుంది. అబ్బా నన్ను ఇప్పటిదాకా నేను కాపాడుతుందంటే ఈ కృష్ణ స్ఫటికమాల, దీనికి నేను కృష్ణ మంత్రం చేసుకుంటా. మీ అందరికీ శివమంత్రం చెప్పాను, కానీ క్లీం కృష్ణాయ నమః, ఏంటి క్లీం కృష్ణాయ నమః ఈ మంత్ర జపం చేసుకోవాలి. దీనికి చేసుకుంటే ఫుల్ ఎనర్జీస్. మీకు నెగిటివ్ దగ్గర దాకా వస్తే మీకు చెప్పేస్తా, 6 సెన్స్ చెప్తుంది అది. సో ఈ మాల ఇస్తాం మేము అక్కడ, ఏది గ్రహణం అప్పుడు ఈ మాల అందరికి ఇస్తాం అనమాట. అంటే ఈసారి మేము జ్వాలాముఖి మాల ఇద్దాం అనుకుంటున్నాము. జ్వాలాముఖి మాల కానీ ఈ మాల కానీ ఎవరు ఏది కావాలంటే అది ఇస్తాం. సో గ్రహణం పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఇవి చేసుకోండి. ఇట్లా జపాలు తీసుకొని చక్కగా జపం చేసుకోండి. గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయాలి. కుంభరాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు, తప్పకుండా అస్సలు చూడకూడదు. గ్రహణము మీకు కంటికి కనబడుతున్నా సరే చూడకండి, జపాలు అవి చేసుకోండి. కానీ కుంభరాశి వాళ్ళు మీన రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు పక్క. ఓకే, నెక్స్ట్ వృశ్చిక రాశి వాళ్ళు కూడా చూడకూడదు, తర్వాత కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడకూడదు. కుంభ మీన వృశ్చిక కర్క ఈ 4 రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు, చూస్తే మీకు అరిష్టం. ఓకే, మిగతా రాశి వాళ్ళు ధనస్సు కన్యా రాశి వీళ్ళంతా మీరు గ్రహణం చూడొచ్చు. కుంభరాశి మిథున రాశి ఇది ధనస్సు రాశి మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ఈ 4 రాశుల వాళ్ళు గ్రహణం చూడొచ్చు, చూస్తే మీకు అదృష్టం. కాబట్టి మీరు యాగం చేస్తే మీకు రాజయోగం కూడా సిద్ధిస్తుంది. తర్వాత గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండండి. చక్కగా మంచినీళ్ళు అవి పెట్టుకోండి ఇంట్లోనే. ఇంట్లో ఆ మంచినీళ్ళలో ఒక తులసి దళం కానీ బిల్వపత్రం కానీ వేసుకోండి. సో ఇంట్లోనే పడుకోవాలి. కర్ణపిశాచిలు దూరంగా పడేసేయాలి. అంటే మొబైల్ మీ దగ్గర ఉండకూడదు, బికాస్ ఆ రేడియేషన్స్ మంచివి కావు గ్రహణ సమయంలో. కాబట్టి మొబైల్ అసలు దగ్గర పెట్టుకోకూడదు. టీవీలు దిక్కుమాల ఏమి చూడకండి, హాయిగా పడుకోండి. గర్భిణీ స్త్రీలు చక్కగా సాయంత్రం 6 గంటల లోపలనే భోజనం అంతా కంప్లీట్ చేసుకోండి. అంతగా మధ్యలో మీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగొచ్చు, కావాలంటే ఏమైనా ఆకలి బాగేస్తుంది ఏదైనా అనిపిస్తే కనుక పండ్లు తినొచ్చు. కాకపోతే పాలు తాగకూడదు, పాల పదార్థాలు ఏవి తినకూడదు. తర్వాత ఈ గర్భిణీస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి బాత్రూమ్ బయట ఉంటుంది, ఇంట్లో ఉండదు, బయటకు వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే బాత్రూంలోకి వెళ్ళి బయట ఉన్నాయంటే గొంగడి బట్టి ఉంటుంది, గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు, దాని తప్పేం లేదు. గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు. సో మరీ అంతేం కాదు, అమ్మవారు ఉన్నారు కాబట్టి
గ్రహణ సమయంలో గ్రహణం చూడకండి, గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకండి, బయట ప్రాంతంలో ఎక్కడ తిరగకండి, ఓపెన్ ఎయిర్లో తిరగకండి, ఇంట్లోనే ఉండండి. ఇంట్లో మెయిన్గా ఏంటంటే గర్భిణీ స్త్రీలకు మెయిన్గా ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటంటే ఆవు నెయ్యి దీపము. ఆవు నెయ్యి దీపం ఒక కర్చీఫ్ లాంటిది తీసుకోండి, అందులోపల బియ్యం వేయండి, బియ్యం వేసి దాన్ని చక్కగా ఒక ఇది కట్టండి, బోనం దీపం ఉంటుంది కదా, బోనం దీపంలా కట్టాలి. అంటే ఆ దీపం కింద బియ్యం ఉండాలి, పైన ఒత్తులాగా క్లాత్ ఉండాలి, దానికి చక్కగా దారం చుట్టాలి. ఇంత పెద్దది ఇంత ఉండేది ఒక ఏదైనా ఒకటి మట్టి పాత్ర తీసుకోవాలి, అందులోపల ఆవు నెయ్యి నింపాలి. ఆవు నెయ్యి నింపి అందులోపల ఈ దీపం మొత్తం బాగా ఉంచేసి అప్పుడు దీపం వెలిగించుకోవాలి. ఇప్పుడు ఈ రూమ్లో పడుకుంటే ఆ దీపము ఒక 6 ఫీట్ల దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మూలకి దీపం పెట్టేసుకుంటే అక్కడంతా కూడా ఆరా అంతా ప్యూర్ అయిపోతుంది, అక్కడ నెగిటివ్స్ ఏవి రావు. ఎందుకోసమంటే గర్భస్థ పిండము ఈ ప్రకృతి లోపల పడలేదు కాబట్టి గర్భస్థ పిండము అది బాగా క్షోభపడుతుంది అన్నమాట. దాన్నే గర్భవేద అంటారు. నేనేమంటా అవన్నీ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారో వినాలి. నేను ప్రాక్టికల్గా చేస్తా అంటే మరి ఆల్రెడీ చేసిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు చేరుస్తున్న వాళ్ళు ఉన్నారు. అప్పట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మన్నారు, ఏది ట్యాంక్ బండి మీదకి రండి, మేము భోజనాలు పెడతాము రండి అని అంటారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మేము కూడా వస్తాము, మేము నాస్తికాన్ని మేము సపోర్ట్ చేస్తామని వెళ్ళారు. పిల్లలందరూ ఎట్లా దారుణంగా పుట్టారు, ఆరోగ్య సమస్యలు అంగవైకల్యంతో పుట్టారు. వాళ్ళకి ఎందుకు పుట్టారు? గ్రహణ సమయంలో తినకూడదు అంటే తినకూడదు అంతే. ఎందుకు తినకూడదు అని అంటే అశుద్ధం తినకూడదు అని చెప్తారు. ఎందుకు తినకూడదు అని అంటే అశుద్ధము నీకు ఆహారం కాకపోవచ్చు, వేరే వాళ్ళకి ఆహారమే కదా. పంది అశుద్ధం తింటుంది, మరి నువ్వు కూడా తినొచ్చు కదా అంటే అది కాదు కదా. ఎవరి ఆహారం వాళ్ళకే, ఎవరి నియమం వాళ్ళకే. నీకు అనుకున్న ఆహారము ఇంకోళ్ళకి ఆహారం కాదు కదా అది. కాబట్టి ఎవరి నియమాలు వాళ్ళకు ఉంటాయి. పెద్దవాళ్ళు ఋషులు తపస్సంపన్నులు కొన్ని చెప్పారు అంటే వాటిని వ్యంగ్యంగా ప్రశ్నించకూడదు, ఫాలో అవుతూ పోవాలి అంతే. వాళ్ళే ఇప్పుడు భూమి ఎంత వైశాల్యం ఉందని లెక్కగట్టి అప్పుడు చెప్పారు. ఇప్పుడు మీరు పంచక్షేత్రాలు చూడండి, అరుణాచలము, ఇప్పుడు పంచభూత లింగాలు, ఆకాశలింగం ఏంటి, చిదంబర లింగం, అగ్నిలింగం, వాయులింగం. అగ్నిలింగం ఇప్పుడు చిదంబరం నుంచి తీసుకుందాం. చిదంబరము, శ్రీకాళహస్తి, ఏకాంబరనాథేశ్వరము, జంబుకేశ్వరము, అరుణాచలేశ్వరం, ఈ 5 శివలింగాలు మీరు చూడండి ఒకటే లాంగిట్యూడ్ లో ఉంటాయి. మరి అప్పట్లో లాంగిట్యూడ్ ఎవరు చూశాడు, ఎలా తెలిసింది అసలు అర్థం కూడా కాదు. అదే ఋషుల యొక్క జ్ఞానం అంటే. మరి స్వయంభూలను ఎలా గమనించారు, అది కూడా ఒక వింత. కాబట్టి మనము పెద్దవాళ్ళని ప్రశ్నించే అంటే ఋషులని ప్రశ్నించేంత యోగ్యత మనకు లేదు. ఋషులు చెప్పినవి మార్గం మనం పోతా ఉండాలి అంతే. గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మోయాలి అని అన్నారు అంటే బ్రాహ్మణుడు ఒక గ్రహణ సమయంలో తాను మంత్రసిద్ధి పొందగలిగితే రిమైనింగ్ టైం అంతా కూడా దేవాలయంకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎనర్జైజ్ చేయగలుగుతాడు. తనకి ఆ 3 గంటల మంత్రసిద్ధి అది 300 రోజులు పనిచేస్తుంది. 3 గంటల మంత్రసిద్ధి. అందుకే దేవాలయాలు మూస్తారు. దేవుణ్ణి కూడా అపవిత్రం చేసేంత శక్తి ఎక్కడుందండి? అదే నాకు ఆశ్చర్యం. దేవుణ్ణి కూడా అపవిత్రం చేస్తుందా? లేదు. దేవుణ్ణి అపవిత్రం చేసే శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే అగ్నిశుద్ధి, జలశుద్ధి అనేటివి కీలకమైనవి. భగవంతుడు నిత్యాగ్ని, ఆయనకి నిత్యశుద్ధుడే. మనం సూక్ష్మజీవులం కదా, మనం తట్టుకోలేం కాబట్టి మనం జలశుద్ధి చేసుకోవాలి. అందుకే మేము ఈ గ్రహణ సమయంలో మా దేవాలయంలో అగ్నిశుద్ధి, జలశుద్ధి, తర్వాత ఆకాశ శుద్ధి, మేము పంచభూత శుద్ధి చేస్తాం అక్కడ గ్రహణ సమయంలో. మంత్రముల ద్వారా శబ్ద శుద్ధి, శబ్దం మంత్రాత్మక. ఆకాశం అంటే ఏంది? శబ్దం, శబ్ద తన్మాత్రం ఆకాశం. కాబట్టి మంత్రముల ద్వారా శబ్దశుద్ధి. తర్వాత జలము ద్వారా జలశుద్ధి, అగ్ని కార్యము ద్వారా అగ్నిశుద్ధి, భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల భూశుద్ధి అవుతుంది. సో పృథివీ, అపహ, తేజ, వాయుశుద్ధి. వాయుశుద్ధి అనేప్పుడు అక్కడ మేము ప్రాణాయామం చేయిస్తాం, దానికి వాయుశుద్ధి. అక్కడ యజ్ఞద్రవ్యంలో నుంచి వచ్చేటువంటి పొగ, అది కూడా వాయుశుద్ధి. సో పంచభూత శుద్ధి చేస్తాం మేము అక్కడ. అందుకే గ్రహణంకి రావాలి, 3 గంటల సేపు యాగం ఉంటుంది. వస్తే మీరు పంచభూతాత్మకంగా శుద్ధి చెందుతారు.
జలశుద్ధి చేస్తాం. ఎక్కడ? గోదావరి నదిలో తీసుకెళ్లి స్నానం చేయిస్తాం, ఓకే జలశుద్ధి అవుతుంది. కాబట్టి ఆ సమయంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా నీకు శుద్ధిని కలిగిస్తాయి. ఓకే కాబట్టి గ్రహణము అత్యంత పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయం అని గుర్తించండి. ఓకే అందుకే గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించండి. ఎవరు భోజనాలు చేయకండి. చేస్తా అంటే మీ కర్మ, నేను చెప్పను కదా. ఇప్పుడు ఉదాహరణకి వావి వరుసలు అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. వావి వరుసలు లేకుండా కలిస్తే పిల్లలు పుట్టరు అంటే పుడతారు కదా. అంతే. ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు, చేస్తా అంటే చేసుకో, ఎవడొద్దు అన్నాడు. తర్వాత దానికి వచ్చేటువంటి పరిణామాలు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అందుకే గ్రహణం సమయంలో భోజనాలు అవి చేయకండి, పద్ధతిగా ఉండండి, మీకు మంచిగా జరుగుతుంది. ఈ గ్రహ కూటములకి ఉన్న ఈ గ్రహణాలకి ఉన్న సంబంధం ఉందా? గ్యారెంటీ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహణం వచ్చింది అంటే కొంతమందికి కీడు, కొంతమందికి మేలు. ఓకే బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ రాశులని చెప్పేది. ఓకే గ్రహణం వస్తే కీడు ఉంటుంది. ఈసారి జలమును ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కీడు, అంటే నీటి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కీడు. అది తర్వాత ఇప్పుడు యుద్ధాలు అయితే ఏం జరగవు, కానీ కొన్ని సంబంధించినటువంటి అనారోగ్యాలు అయితే వస్తాయి. మళ్ళీ కైండ్ ఆఫ్ బయోవార్లు అట్లా రావచ్చు. కానీ మేమైతే యాగాలు చేస్తున్నాం, అట్లాంటివి ఏమీ రావద్దు, అందరు మంచిగా ఉండాలని యాగం చేస్తున్నాం. అది. సో కమింగ్ టు సూర్యగ్రహణం, పాక్షిక సూర్యగ్రహణం అని కూడా అంటున్నారు అదే నెలలో. దీని తర్వాత దాని ప్రభావం ఏమైనా ఉంటుందా? ఎస్, సూర్యగ్రహణం ఈసారి మాత్రం నార్త్ పోల్లో ఈ సూర్యగ్రహణం చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఓకే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నార్త్ పోల్లో ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేసే వైరస్ అంతా అక్కడే ఉంది. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. అంటార్కిటికాలో మంచు పర్వతాలు కరుగుతున్నాయి. ఆ మంచు పర్వతాలు కరిగి అందులో ఉన్న వైరస్ కనుక బయటకు వస్తే, అందులో నుంచి ఉన్న జంతువులు కనుక బయటకు వస్తే ఇంకా మానవాళి అదే జరుగుతుంది. ఇవన్నీ చెప్తున్నా కదా, దిస్ ఈస్ ద జడ్జిమెంట్ ఇయర్. ఈ సంవత్సరం జడ్జిమెంట్ వస్తుంది. జడ్జిమెంట్ వచ్చింది అని అంటే ఏవే బయటకు రావాలో బయటకు వస్తాయి. ఉన్న వాళ్ళు ఉన్నట్టు, పోయిన వాళ్ళు పోయినట్టు. ఈ సూర్యగ్రహణం మాత్రం మానవాళికి భవిష్యత్తులో అంటే 2048లో జరిగే విపత్తుకి ఈ సూర్యగ్రహణము శ్రీకారం, భూమి పూజ చేసినట్టు అనమాట. సో ఈ సూర్యగ్రహణం అంటార్కిటికాలో నార్త్ పోల్లో మాత్రమే కనిపిస్తుంది, వేరే ఎక్కడ కూడా పెద్దగా కనబడదు. కాబట్టి మన భారతదేశంలో అయితే ఈ సూర్యగ్రహణం వర్తించదు. కాబట్టి దానికి ఏమీ పరిహారాలు ఏమీ లేదు. పట్టు స్నానం మనకు లేదు, మనకు వర్తించదు. అంటార్కిటిక్లో మాత్రం కనిపిస్తుంది. కాకపోతే ఇది భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య రోజు వస్తుంది. ఏంటి? మహాలయ అమావాస్య రోజు సూర్యగ్రహణం రావడం అంటే మహాలయం. మహా ఆలయం అంటే అతి గొప్పనైనటువంటి ప్రళయం. మహాలయం అంటే అన్నిటినీ లయం చేసేస్తుంది. సో ఆ మహాలయ అమావాస్య రోజు వచ్చిన సూర్యగ్రహణం ఏంటంటే చెడుని చంపడానికి, మొత్తం కూడా చెడుని నాశనం చేయడానికి ఉద్బీజం పడుతుంది అక్కడ. ఇక చెడు అంటే ఇక అది జరుగుతుంది. ఇక ఇప్పుడు మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్ అయింది, అందులోపల ఓ 10 మంది మంచోళ్ళు కూడా ఉండొచ్చు. ఒక డాక్టర్ కుటుంబం ఇంత మంచి అప్పట్లో విన్నాం, మనం చూసాం. కానీ గురుగారు మీరు చెప్తుంది చాలా భయం వేస్తుంది నాకు. ఎందుకంటే మీరు గతంలో చేసిన ప్రతి ప్రిడిక్షన్ కూడా 100% నిజమైంది. మీరు చెప్పిన ప్రతి ప్రిడిక్షన్ కూడా, మొన్నటి వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ప్రతి ఒక్కరు మీరు ముందే ప్రిడిక్ట్ చేశారు. సో మన సాధారణమైన మనుషులు పరిహారాలు చేసుకోవచ్చా గురుగారు దీనికి సంబంధించి? దేవుడు మనకి అద్భుతమైన కామధేనువుని ఇచ్చాడు మనకి. కామధేనువు అంటే ఏంది? అంటే గోమాతను మనకి ఇచ్చాడు. స్వర్గలోకంలోనే ఉంటుంది కామధేనువు. కల్పవృక్షం అక్కడే ఉంది. కల్పవృక్షం మన దగ్గర లేదు, కానీ కామధేనువు మన దగ్గర ఉంది. గోవును కాపాడుకుంటే చాలు. మంచి మాట. గోవును ఒక్కటి సరిగ్గా మనం భారతీయులందరం కాపాడుకుంటే, యావత్ ప్రపంచం అంతా కూడా గోవిని కాపాడుకుంటే ఏవి ఏం చెయ్యవు. గోమాత మనని కాపాడుతుంది, తెలుసా? థ్యాంక్ యూ గురుగారు, నిజంగా అద్భుతమైన విషయాలు చెప్పారు. ఇంకా మీ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మళ్ళీ వస్తుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాము. సో ఒక సిరీస్ లాగా చేద్దాం గురుగారు. నాకైతే మీతోటి ఇంటర్వ్యూ అంటే అలా ఒక నదిలాగా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. నిజంగా వాళ్ళతో వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు చాలా మందికి. క్వశ్చన్ వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు. మీరు అట్లా కాదు, నేను అడిగిన దాంట్లో నుంచి క్వశ్చన్ తీసి టకా అడిగేస్తూనే ఉంటారు. అంటే సజ్జన సాంగత్యం మీలాంటి వాళ్ళతో మన పరిచయం దాదాపు ఒక దశాబ్ద కాల పరిచయం మనది.
సో అప్పటి నుంచి కదా మనం See, ఈ ఈ ఈ కాలంలో ప్రతోడు జర్నలిస్ట్ అని వేసుకుంటున్నాడు. అదే వచ్చింది బాధ. అవును, జర్నలిజం వాళ్ళు అంటే జర్నలిస్టులు కాదు, ఎర్నలిస్టులు వాళ్ళు. జర్నలిస్ట్. కానీ ఒకటి ఇట్లా స్టేట్మెంట్ చెప్పొచ్చా, స్పీకర్ గారు చంపదెబ్బ కొట్టారు అని అట్లా రాయొచ్చు తమ్మునీళ్ళు? తప్పు కదా, అట్లా రాయకూడదు కదా. అదే కదా. ఎవడు ఇష్టం వచ్చినట్టు అట్లా రాస్తున్నారు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాన్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో డాక్టర్ ప్రదీప్ జోషి గారితో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.